చేసింది అంటే కాందపురాణంలో ఒక చోట అంటారు, ఒక పక్షి ఎగిరిందిట దేవాలయంలో. ఎగిరినప్పుడు పక్షి యొక్క రెక్కల కదలిక చేత అక్కడ ఉన్నటువంటి కొంత ధూళి విసిరివేయబడింది. అందుకని గుడిని తుడిచినటువంటి పుణ్యం ఆ పక్షి యొక్క ఖాతాలో వేశారు. ఇది ఎందువల్ల జరిగింది అంటే పక్షి అనుకోకుండా అటుగా రావడం వల్ల. అందువల్ల దానికి పిల్లి జన్మ వచ్చింది. తర్వాత ఆ పిల్లి విచిత్రంగా ఒక మహాశివ భక్తుడింట్లో పుట్టింది. ఆయన అదొక విచిత్రమైన అలవాటు ఉన్నవాడు. ఆయన రోజు శివ పూజ చేసి ఈ పిల్లి మెళ్ళలో రుద్రాక్షలు వేస్తే ఎలా ఉంటుందని ఓ 4 రుద్రాక్షల మాల కట్టి దాన్ని మెళ్ళలో వేశాడు. గత జన్మలో తను పక్షిగా పుట్టి రెక్కల చేత ఒక దేవాలయంలో ఉండేటటువంటి ధూళిని శుభ్రం చేసినటువంటి ఫలితము సంచితమై ఈ జన్మలో ఉపాధి ఎలా ఉన్నా రుద్రాక్షలు మెడలో వేసుకునేటటువంటి అదృష్టానికి నోచుకుంది. సరే, ఆ తర్వాత అలా జన్మ 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 దాటిందనుకోండి, దాటి అది ఎలా సాఫల్యాన్ని పొందింది చెప్తారు. కానీ ఒక్క మనుష్య జన్మలో మాత్రం భక్తి యొక్క గొప్పతనాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోగలరు. అసలు భక్తి అంటే ఏమిటి, ఆ భక్తి ఉండవలసిన అవసరం ఏమిటి, ఎందుకు భక్తి? భక్తి అంటే దేని గురించి మాట్లాడతాం? మిగిలినవి స్నేహం. భక్తి ఒక్క పరమేశ్వరునికి సంబంధించినదే భక్తి. భక్తి అని దేన్ని పిలుస్తారంటే ఎవరి పడితే వాళ్ళని పట్టుకుని వీరంటే నాకు చాలా భక్తి అండి అని అనకూడదు. భక్తి అంటే ఎవరి పట్ల మాట్లాడాలంటే ఏ వస్తువు పట్ల మీరు తెలిసి కాని తెలియక కాని ప్రేమపూర్వకంగా ప్రయత్నించడం చేత అది మీ జీవితాన్ని ఉద్ధరించడానికి మాత్రమే ఉపయోగపడుతుందో దానికి మాత్రమే భక్తి అని పేరు. అలా ఉద్ధరించగలిగిన వాడెవరో వారికి మాత్రమే స్వామి అని పేరు. అందుకే ప్రపంచంలో ఇద్దరికే స్వామి అని పిలుస్తారు. ఒకటి పరమేశ్వరుణ్ణి పిలుస్తారు స్వామి అని, 2 సన్యాసిని పిలుస్తారు. పీఠాధిపతుల్ని వాళ్ళని స్వామివారు వస్తున్నారు అంటారు. అంటే వారితో ఏర్పడేటటువంటి పరిచయం చేత వారు ఏం కోరకూడదు, అది నియమం. ఏదో దొరగారితో పరిచయం అయిందనుకోండి, దొరగారి దగ్గర ఏమైనా కోరుకుందాం అని వారికి అపోహ కలిగితే వాడు పైకి స్వామి కానీ లోపల స్వామిత్వం లేదు, లేకపోతే ఆ కోరిక పుట్టకూడదు. ఒక్క భగవంతుడికి ఈ లక్షణం ఉంటుంది. భగవానుడు ఎన్నడూ కూడా మీరు నమస్కారం వెళ్లి చేస్తే పొంగిపోయి వాడిని తల మీద పెట్టుకోవడం, ఒకడు తక్కువ ద్రవ్యం ఇచ్చాడనో లేకపోతే ఓ కొబ్బరికాయ ఇచ్చాడనో ఓ పువ్వే పట్టుకొచ్చాడనో ప్రదక్షిణం మాత్రమే చేశాడని వాడిని దూరంగా పెట్టడమో భగవానుడు చేయడు. అందుకైనకి వృషద్విచిత్ర తల్పయోర్ భుజంగమౌక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అని పేరు. ఆయన అంత సమంగా ప్రవర్తిస్తాడు. ఆయనకి కావలసినది భక్తి అంతే. భక్తి అన్న భావనలో మీకు తొందరగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, ఒక తండ్రి ఉన్నాడనుకోండి, తండ్రికి 2 కుమారులు. ఒకటవ కుమారుడు లక్షాధికారి, రెండవ కుమారుడు కొంచెం మధ్య తరగతి వాడు. ఇద్దరు ఉగాది పండక్కి తల్లిదండ్రుల దర్శనం చేసుకోవడానికి వచ్చారు. పెద్దవాడు ఐశ్వర్యవంతుడు, అపారమైన ప్రేమ ఉంది తండ్రి అంటే. అందుకని ఒక మంచి పట్టుపుట్టం పట్టుకొచ్చాడు. రెండవ వాడికి అంతే ప్రేమ ఉంది, కానీ ఐశ్వర్యం అంత ఉన్నవాడు కాడు. ఒక నూలు పంచె పట్టుకొచ్చాడు. కానీ పట్టుపంచె పట్టుకొచ్చిన కుర్రవాడి మీద ఎక్కువ అభిమానాన్ని, నూలు పంచె పట్టుకొచ్చినటువంటి పిల్లవాడి మీద తక్కువ అభిమానాన్ని చూపించగలిగినటువంటి లక్షణం తండ్రిలో ఉంటుందా? ఉండదు. రెండింటిలో సమానత్వం చూస్తాడు. పైగా ఓ మాట అంటాడు తండ్రి, ఎందుకురా నువ్వు ఇవన్నీ, అవతల పిల్ల పెళ్లి పెట్టుకున్నావు వచ్చే నెలలో, అప్పుడు పెడితే సరిపోదు, మళ్ళీ ఎందుకు తెచ్చావు నాకు ఇది అంటాడు. అలా అనగలిగిన లక్షణం ఒక్క తండ్రికి ఉంటుంది. ఇలా అనగలిగిన లక్షణం పరమేశ్వరుడికి ఉంటుంది. వాడు ఏం తెచ్చాడని ఆయన చూడ్డు, వాడు వచ్చాడంతే చాలంటాడు. ఇప్పుడు భక్తి ఏమైంది? ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ మీరు వెళ్ళారా లేదా కూడా ఆయనకు అనవసరం, ఇక్కడ మీరు పెట్టుకున్నారా లేదా ఆయనకు కావాలంతే. ఇది ఒక నిరంతరమైనటువంటి సంబంధం. ఈ సంబంధం ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది లోపల పెంచుకోవాలి. భక్తి అన్న భావాన్ని, భక్తి అన్న భావం పెంచుకోవడానికి ఏమండి, తండ్రి అంటే కనపడుతున్నాడు, తల్లి అంటే కనపడుతోంది, ఏదో భార్య అంటే కనపడుతోంది, మరి పరమేశ్వరుడు ఎదురుగుండా కనపట్టలేదు కదా. కనపడని వాడితో భక్తి భావం ఎలా పెట్టుకుంటాం అంటే, శాస్త్రం అంది చాలా గమ్మత్తైన మాట మాట్లాడింది. ఆ పంఖా తిరుగుతోంది. ఎలా తిరుగుతోంది? పంఖా తనంత తాను తిరుగుతుందా? అందులోకి విద్యుత్తు ప్రసరిస్తే తిరుగుతోంది. కానీ ఆ విద్యుత్తుని నువ్వు కంటితో ఎప్పుడైనా చూసావా? చూడలేదుగా. చూడకపోయినా నువ్వు విద్యుత్తు యొక్క ప్రయోజనాన్ని అనుభవిస్తున్నావా లేదా? ఫ్యాన్ ఆగిపోతే అయ్యో ఫ్యాన్ ఆగిపోయిందండి అనరు, అబ్బా కరెంటు పోయిందండి అంటాడు. వీడు చూసాడా కరెంట్ ఉందో పోయిందో? ఫ్యాన్ ఆగిపోవడమే కరెంటు పోవడం. ప్రయోజనం చేత తాను కంటితో చూడని విద్యుత్తు యొక్క ఆస్తిత్వమును అనుభవించి ఆనందించి మమకారమును పెంచుకున్నట్లే తన కంటితో తాను చూడకపోయినప్పటికీ లోపల పరమాత్మ ఉండబట్టి ఇది ఉన్నది, లోపల పరమాత్మ ఉండబట్టి ఆయన విభూతిగా ఐశ్వర్యం ఉన్నది అని గుర్తిరిగిన వాడెవడో వాడు భక్తి భావముతో ఉన్నవాడు. అటువంటి భక్తి నీకు ఏర్పడితే ఏమవుతుంది? వాడు పక్కన ఉండాలని కోరుకుంటావు. అంతే భక్తి అంటే. చాలా తేలిక మాటలలో చెప్పాలంటే అదే భక్తి.
పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తే అమ్మ అక్కడ టేబుల్ మీద అన్ని పెట్టింది. పెట్టి ఇంట్లో అమ్మమ్మ గారు ఉన్నారు. అదిగోరా టేబుల్ మీద మీ అమ్మ అన్ని పెట్టేసింది తినంటుంది. అంటే వాడు ఏడుపు మొదలెడతాడు. ఎందుకురా ఏడుపు, మీ అమ్మ అన్ని పెట్టింది కదా అంటే వాడికి అన్నం కాదు కావాల్సింది, అమ్మ కావాలి. మా అమ్మ ఏదని ఏడుపు మొదలెడతాడు. మీ అమ్మ ఏదో బజార్ వెళ్ళింది రా వస్తుంది, మీ అమ్మని ఎత్తుకుపోతారా దొంగలు ఎవరైనా, తిను అంటే వాడు తినడు. వాడికి అమ్మ కావాలి, మా అమ్మ కావాలని ఏడుపు మొదలెడతాడు. ఆఖరికి అమ్మ వస్తుంది ఎక్కడి నుంచో. ఏరా తిని వెళ్ళిపోమన్నాను కదా స్కూల్ కంటే, వాడేం వెడితే కదా నీ కోసం ఏడుస్తూ కూర్చున్నాడు అంటుంది అమ్మమ్మ. వాడికి అమ్మ ఏది ప్రయోజనం? అన్నమే ప్రయోజనం అయితే అమ్మ అక్కర్లేదు. అమ్మ లేకపోయినా అన్నం తిని వెళ్ళిపోతాడు. అమ్మ ఉండగా అమ్మని చూస్తూ అన్నం తినడం ప్రయోజనం. చిన్నతనంలో ఈ భక్తి మనకి తెలియకుండా ఏర్పడుతుందండి. ఎంత విచిత్రం అంటే ఇక్కడ పుడతాడు, తల్లి పట్ల మమకారం ఏర్పరచుకుంటాడు. అమ్మ కంఠం వినపడింది అనుకోండి, గొప్ప తృప్తి వాడికి. మేనమామే వచ్చినవాడు ఎత్తుకుంటాడు. అమ్మ పాలు పొంగిపోతున్నాయని వంటింట్లో కడుతుంది. వీడు పెద్ద ఏడుపు మొదలెడతాడు అమ్మ వెళ్ళిపోయిన వైపు చూస్తాను. అమ్మ లోపల నుంచి అరుస్తుంటుంది, వేరే నాన్న ఇక్కడే ఉన్నాను రా, వాడు మీ మామయ్య అక్కడ ఉండరా వాడు ఎత్తుకున్నాడు రా అంటుంది. అయితే వీడు తృప్తిగా ఉంటాడా? వీడు ఉండడు. అమ్మ కంఠం అక్కడి నుంచి వినపడితే వీడికి తృప్తి ఉంటుంది ఏంటి? తృప్తి ఉండదు. అమ్మ రావాలి ఎదురుగుండా. వచ్చి అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుంది అనుకోండి, ఆ కాళ్ళు ఎత్తుతూ చేతులు ఎత్తుతూ అమ్మ వంక చూస్తూ ఆనందపడిపోతాడు. అంతే. ఆ సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, ఆ భావన నుంచి కృతకంగా మనం దూరం అయిపోతాం. దూరం అయిపోయి ఒక స్థితిలో అమ్మ ఒడిలో పడుకోవడమే ప్రయోజనం. అంతే. అన్నం ప్రయోజనం కాదు, ఐశ్వర్యం ప్రయోజనం కాదు, బంధువులు ప్రయోజనం కాదు, అమ్మతో ఉండడమే ప్రయోజనం. అది విడిపెడుతుంది, తనంత తాను అన్న స్థితి ఏర్పడుతుంది. ఇలా సంసారంలో మగ్గునుడైపోయి భగవంతుడి నుంచి కూడా తాను ఆస్తిత్వాన్ని దూరం చేసుకుంటాడు. దూరం చేసుకుని ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ భక్తి పార్ట్ టైం భక్తిలోకి వెళ్ళిపోతుంది. ఈ పార్ట్ టైం భక్తి అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఉదయం అరగంట పావు గంట కేటాయిస్తాడు దానికోసం. పూజా మందిరంలోకి వెళ్ళి కాసేపు భగవంతుడి దగ్గర కూర్చుని స్వామి ఓ నమస్కారం, ఓ ధూపం, ఓ దీపం వేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ రేపు ఉదయం 7 గంటల వరకు ఆయనతో వీడితో ఆయనకి సంబంధం అక్కడ. కానీ ఆయన పెట్టుకుంటాడు పాపం, ఆయన పెట్టుకోకపోతే వీడు ఎక్కడ ఉంటాడు? వీడికి ఆయనతో సంబంధం ఉండదు. దీన్ని పార్ట్ టైం భక్తి అంటారు. నిజమైన భక్తి అంటే ఏ స్థితిలో ఉంటుందో తెలుసా అండి? మీ ఇంటికి చాలా ఆప్యాయమైన వాడు వచ్చాడు అనుకోండి, తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి, ఏం చేస్తారు? నిద్ర లేచిన దగ్గర నుంచి నీకు మీ తమ్ముడితోటే సంబంధం. ఎరా నిద్ర లేచావా, ఏం పడుకున్నావే, లే అంటారు. మొహం గడిగేసుకో, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటారు. వాడు మొహం గడుక్కుంటాడు. స్నానం చేసేరా, సంధ్యావందనం చేసుకుందాం ఇద్దరం అంటారు. ఇద్దరు కలిసి సంధ్యావందనం చేస్తారు. వడ్డించేసేయి, నేను మా తమ్ముడు కలిసి భోజనం చేస్తాం అంటారు. ఆఫీస్కి వెళ్ళిపోతూ కూడా తమ్ముడిని ఏం విడిచిపెట్టరు. వచ్చేరా నాతో పాటు, ఏం చేస్తావు, ఇంట్లో కూర్చుని కాసేపు కూర్చొని వచ్చేద్దాం, 1 గంట ఆఫీసులో కూర్చుని అంటారు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ఇద్దరు కలిసి పడుకుంటారు. అలా భక్తి ఏ స్థితికి పెడుతుందో తెలుసా అండి? పూజ గదిలో చేసేటటువంటి భక్తి ఎల్కేజీ, మానసికమైన భక్తి పరిణి. అది ఎక్కడికి వెళుతుందంటే వీడు నిద్ర లేస్తూ స్వామికి నమస్కారంతో మొదలు పెడతాడు. భూమిని అయ్యో తన్నుతున్నానే అమ్మా, దిక్కు లేక నేను తంతున్నానమ్మా అని అమ్మకి సాష్టాంగంతో మొదలు పెడతాడు. భూదేవితో పూజా మందిరంలోకి వెళ్లి పూజ మొదలు పెడతాడు. అందుకే పూజ ఇట్స్ ఏ గ్రేట్ ఎక్సర్సైజ్. పూజకి అంతా ఏమిటో తెలుసా అండి? భక్తి ఆలంబన. అది లేకపోతే పూజ లేదు అసలు. అది ఎక్కడైనా లోపించింది అనుకోండి, ఇంకా దాన్ని యాంత్రికం అంటారంతే. ఇంకా అది చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అసలు యథార్థానికి. కానీ చెయ్యడం వల్ల ఏమిటి అంటే కొన్ని మార్కులు, ఏదో ఒకటి కొంతైనా చేశాడు కదరా అని. అసలు నిజానికి అందుకే పూజ అంటే 16 అంగాలు దానికి. మీరు ఎంత పూజ చేయండి, షోడశోపచార పూజనే అంటారు. కాకుండా ఇంకో పూజ లేదు అసలు శాస్త్రంలో. మీరు ఎంత చెయ్యండి, 16 ఉపచారాలు. ఏమిటి ఆ 16 ఉపచారాలు అంటే మనకి శాస్త్రం ఎంత గమ్మత్తుగా పెట్టిందో తెలుసా అండి? అమ్మ కడుపులోకి ప్రవేశించడానికి ముందు తల్లిదండ్రులకు జరిగేటటువంటి వివాహ విధితో ప్రారంభించి వీడి శరీరం పడిపోయినప్పుడు చేసేటటువంటి అంచేష్టి సంస్కారంతో కలిపి 16 సంస్కారాలు. చంద్రుడికి 16 కళలు, పూజకి 16 అంగాలు. షోడశోపచార పూజ అని 16 చేస్తాం. ఎంత పూజ చేయండి 16. ఏమిటి అంటే, ఒకటి ధ్యానం. మొదట ధ్యానం చేస్తారు. ఆ ధ్యానం అయిన తరువాత ఆవాహన అయిన తరువాత ఆసనం. ఆసనం అయిన తర్వాత అప్పుడు స్వామిని కూర్చోబెట్టి పాద్యం అయిన తరువాత అర్ఘ్యం అయిపోయిన తరువాత అప్పుడు స్వామికి స్నానం అయిన తరువాత వస్త్రం తరువాత ఆ మెడలో వేసేటటువంటి యజ్ఞోపవీతం. అక్కడికి 8. ఈ 8 అయిన తరువాత స్వామికి గంధం ఇవ్వడం. ఆ గంధం తర్వాత పుష్పార్చన తరువాత చేసేటటువంటిది ధూపం తర్వాత చేసేది దీపం 12 అక్కడికి. ఆ తరువాత పెట్టేటటువంటిది నైవేద్యం. ఆ నైవేద్యం తర్వాత ఇచ్చేటటువంటిది తాంబూలం తర్వాత ఇచ్చేది నీరాజనం తర్వాత ఇచ్చేది మంత్రపుష్పం. ఈ మంత్రపుష్పం 16. ఈ 16 అంకె మీరు గుర్తుపెట్టుకోండి. జీవితంలో 16కి ఒక గొప్ప
విలువ ఉంటుంది. ఎక్కడ చూడండి ఈ 16ని ముడేస్తారు మన వాళ్ళు. కానుక ఇచ్చారనుకోండి 116 ఇచ్చారంటారు. ఏంటి 116 ఏంటి, 100 ఇవ్వకూడదా? 16 చేరుస్తారు. 1116 ఇచ్చామండి అంటారు, పక్కన 16 చేరుస్తారు. అన్నింటికి పక్కన 16 పెడుతూ ఉంటారు. ఈ 16కి అసలు రహస్యం పూజలో ఉపచారాలు 16. ఈ 16 చేస్తారు. ఈ 16ని మీరు సాగతీస్తే 3 గంటలు చేసుకోవచ్చు, టైం లేకపోతే 3 నిమిషాల్లో చేసేయచ్చు. కానీ ఈ 16 చెయ్యడంలో మీ భావన పాడవకూడదు. అంతే అంతే భక్తి. ఈ భక్తి 16లో ఎలా నడుస్తుందో మీకు తెలియనివి కావు, మీ అందరూ రోజు చేస్తున్న వాళ్లే. కానీ ఒక్కసారి దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ 16 జీవితంలో ఎలా నడుస్తుందో, పూజలో ఎలా నడుస్తుందో చూడండి. మొట్టమొదట చేసేది ధ్యానం. ఈ ధ్యానం అన్నది ఎందుకు చెయ్యాలి అసలు? ధ్యానం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు పరమాత్మ. అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని నిజానికి మీరు పూజ చెయ్యగలరా? అసలు పురుష సూక్తం అంది, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం అంది. ఈ భువన భాండాలన్నీ ఎన్నున్నాయని నువ్వు చెప్తున్నావో దానికన్నా 10 అంగుళాల పై వరకు పరమాత్మ ఉన్నాడన్న. అంటే మీలో ఉన్నాడు, మీరు కూర్చున్న పూజా మందిపంలో ఉన్నాడు, ఆ గోడల్లో ఉన్నాడు, ఫోటోల్లో ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపలున్నాడు. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా ఉన్నాడు నారాయణుడు. అంతటా ఉన్న నారాయణుడిని మీరు ఎలా ధ్యానం చేస్తారు? ఆయన ఏమైనా కంటికి కనపడతాడా? కనపడడు. ఎందుకని? అంతటా ఉన్నవాడు. అలా అంటే మరి కంటికి కనపడకపోతే ఎలాగండి? మరి మా జీవితంలో మేము ఎప్పుడు చూస్తాం అసలు అని బెంగ పెట్టుకుంటారని ఋషులు అన్నారు. మళ్ళీ విచిత్రం చూడండి. ఈ మంత్రం 16వ మంత్రంలో చెప్పారు పురుష సూక్తంలో. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అన్నారు. నీకు లోపల ఆర్తి ఉంటే వాడు నీ కట్టెదుట నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు అన్నారు. ఇక్కడ సంప్రదాయం వస్తుంది. ఒక్కొక్కరికి లక్ష్మీనారాయణుల పూజ చేసే అలవాటు ఉంటుంది, ఒక్కొక్కరికి పార్వతీ పరమేశ్వర పూజ చేసే అలవాటు ఉంటుంది. మీరు ఎలా పూజ చేశారు అన్నది కాదు, ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి. కనుక వాడే మా అబ్బాయి, నేను వేరే అబ్బాయి అంటాను, వాళ్ళ అమ్మ కన్నా అంటుంది, వాళ్ళ అమ్మమ్మ చిన్న అంటుంది. పలికేవాడు ఎవడి ముద్దు పేరు పెట్టి వాడు పిలుస్తాడు. ఎవడికి ఎంత ముద్దు వస్తే అన్ని పేర్లు వస్తాయి. అది విచిత్రం. అసలు ఎంత అనురాగం పెరిగితే అన్ని పేర్లు వస్తాయి. భీష్మాచార్యుల వారికి అనురాగం పెరిగితే సహస్రనామాలు వచ్చాయి. అంతే సహస్రమా? ఆయన పేర్లు 1000 అనేది అని అర్థం. మీకు ఎంత ప్రేమ ఉంటే, ఎన్ని గుణాలు అనుభవిస్తే అన్ని పేర్లతో స్వామిని పిలుస్తారు. ఒక్కొక్కడు భార్యను పట్టుకుని 1000 పేర్లతో పిలుస్తారు. అలా పిలిచాడంటే వాడికి భార్య ఎందు మమకారం ఎక్కువైపోతుందని గుర్తు. అందుకని అక్కడ స్వామిని ధ్యానం చేస్తారు. ఏదో స్వామి ఇదిగో నువ్వు ఈ రూపంలో నాకు కనపడవలసినది అని పిలుస్తారు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. లక్ష్మీనారాయణులుగా మీరు అర్చన చేశారనుకోండి, ఆ అమ్మవారిని పిలుస్తారు. అమ్మ శ్రీమన్నారాయణాభిగుణ, ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా కలిసి ఉండేటటువంటి స్వభావంతో ఉండేటటువంటి అమ్మ. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని లక్ష్మీ అష్టోత్తరంలో పిలుస్తున్నారు కదా. అలా పిలుస్తారు. పిలిచి ఆ పక్కన శ్రీమన్నారాయణుణ్ణి పిలుస్తారు. స్వామి నువ్వు ఎలా ఉంటావయ్యా? మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. పట్టు పీతాంబరం కట్టుకుని ఆ శంఖ చక్ర గదా పద్మాలతో అందరూ చూడ్డానికి మురిసిపోయేటట్టుగా పుండరీకాక్షుడవై విశాలమైన నేత్రములతో మెరిసిపోతున్నటువంటి బంగారం లాంటి మా అమ్మతో నీలమేఘ ఛాయతో కలిసి నాకు దర్శనమివ్వవలసినది అని ధ్యానం చేస్తారు. ధ్యానం మీరు సరిగ్గా చేశారా, ఇక్కడికి వస్తాడు పరమాత్మ ముందు. ఇక్కడ కనపడాలి ధ్యాన శ్లోకం చెప్పగానే. అందుకు ధ్యానం. ఈ ధ్యానం చెయ్యగానే కనపడినటువంటి పరమాత్మకి ఆవాహనం చేస్తారు రెండోసారి. ఇది ఉపచారాల్లో రెండోది అవుతుంది. అంటే మీరు ఎలా ఊహిస్తున్నారో అలా అక్కడ కనపడతారు. అంటే మీరు ఎలా గుర్తుపడతారు? మీకు ఒక అలవాటు ఉంటుంది. ధ్యానం అంటే ఇక్కడ ముద్రపడుంది. మా ఇంటికి వచ్చారు, తలుపు కొట్టారు. తలుపు కొడితే ఎవరు అన్నాను లోపల కూర్చుని. నేనండి అన్నారు దొరగారు. దొరగారి కంఠము చేత దొరగారి ఆకృతి నాకు ఇక్కడ ముద్ర. ఆ కంఠం వినపడగానే ఆ దొరగారా అంది అని గబగబా లేచి తలుపులు తీసి రండి దొరగారు అంటాం. ఎలా అన్నావు? ఇది ఇక్కడుంది ముద్ర. ఆ కంఠాన్ని బట్టి నువ్వు దొరగారి యొక్క మూర్తిని ఇక్కడ దర్శనం చేస్తావు. లేకపోతే బయట ఉన్న మూర్తి నీకు ఇక్కడ ఎలా కనపడతారు? ఆ ధ్యానం చేత ఆ స్వామి వచ్చారు, నేను పిలిస్తే వాడు రాకుండా ఉంటాడా? ఇది పూనిక, వాడు వచ్చాడు అని ఆవాహనం చేస్తారు. స్వామి రండి అని. వెంటనే వచ్చిన వారికి మీ ఎందుకు ప్రీతి ఉంటే మీరేం చేస్తారు? మీకు ప్రీతి లేదనుకోండి, తలుపు కొద్దిగా తీసి ముఖం ఒక్కటి కొంగలా బయట పెట్టి కొంచెం సేపు ఆగిరండిని మాట్లాడి తలుపేసేస్తారు.
మీకు ప్రీతి ఉంది అని గుర్తు ఏమిటి? రండి రండి అని తలుపు తీస్తారు. అందుకని స్వామికి ధ్యానం చేశారు కనుక ఆవాహన చేస్తారు, స్వామి రండి మా ఇంట్లోకి అని. ఎక్కడికి పిలుస్తారు? పూజా మందిరంలోకి పిలవాలి. పిలిచి మూడవ ఉపచారం ఏం చేస్తారు? స్వామి కూర్చోండి అంటారు. మీ ఇంటికి వచ్చినటువంటి అతిథి పట్ల మీకు ప్రీతి ఉంటే ఆసనం సమర్పిస్తారు. అందుకని ఆసనం సమర్పయామి. మీరు ఆయనకి ఆసనం ఏమిస్తారు? అందుకని శాస్త్రం ఏం చేసిందంటే జ్ఞానంతో పూజ కనుక అన్నింటికీ పుష్పాన్ని చెప్పేమంది. నిజంగా రోజు సింహాసనం తయారు చేయించుకుని ఇంటికి పట్టుకొచ్చి ఆ సింహాసనం అక్కడ వేస్తుంటామా? ఎక్కడేస్తాం? అందుకని రోజు సింహాసనార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షత అంటే క్షతం అంటే విరిగిపోవడం, అక్షత అంటే విరిగిపోనిది. అందుకని విరిగిపోని బియ్యాన్ని తీసుకొస్తారు అక్షతలు వేయించుకోవడానికి. విరిగిపోయిన బియ్యాన్ని, నూకలైపోయిన బియ్యాన్ని అక్షతలుగా వాడకూడదు. తెలియక చాలా మంది పెళ్లిళ్లలో కూడా ఈ అక్షతలు కలపడం అనేది తెలియని వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. అక్షతలు కలపండి అంటే వాళ్ళు పట్టుకు పిసికేస్తూ ఉంటారు ఆ బియ్యాన్ని పసుపేసేసి. విరిగిపోతాయి బియ్యం. అలా విరిగిపోయిన బియ్యం ఆ అక్షతలు వేసేటటువంటి మహాత్ముడి అరిచేతిలోకి పడ్డాయనుకోండి, వాడి తపోశక్తి అందులో ప్రవేశిస్తుంది. ఎందుచేత అంటే వాడు లోపల సంకల్పం చేస్తాడు, వీళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉండాలి అని కోరాడనుకోండి మనస్సులో, వాడు సంతతము భగవాను ఆరాధిస్తాడు కనుక వాడు చేసినటువంటి కోరిక అందులోకి వస్తుంది. అందుకని బియ్యాన్ని పసుపుతో కలిపితే అక్షతం అవుతుందని వాడి కోరిన కోరిక అందులోకి వస్తుంది. అది మూర్ధన్య స్థానం మీద పడుతుంది. ఇక్కడ పడితే ఇక్కడ సహస్రారమునందు పరమేశ్వరుడు ఉంటాడు, దాని ద్వారా అనుగ్రహం లోపలికెడుతుంది. ఇక్కడ ఏదైనా గండం ఉంటే ఆ గండాన్ని తొలగించి నిలబెడుతుంది అది ఆయన తపోశక్తి చేత. అందుకని క్షతము కాని బియ్యం వాడాలి, నడుము విరగని బియ్యాన్ని పసుపుతో కలపాలి. ఆ కలపడం ఒక ఆర్ట్ పూర్వం. అందుకే అక్షతలు వేయించుకుంటే దాన్ని తొక్కకూడదు, అలా తొక్కితే మళ్ళీ అపచారం అయిపోతుంది. ఆయన తపోశక్తి అందులోకి వచ్చింది. అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా తుడిచి పక్కన పెట్టేస్తారు. అందుకని అక్షతలు వేయించుకోవడం, అక్షతనే అన్నింటికి వాడడం వెనకాతల ఉన్న రహస్యం అది. యాజ్ఞవల్క మహర్షిని ఒకసారి పిలిచారు యజ్ఞం చేయడానికి, రోజు ఒకళ్ళని పంపిస్తూ ఉండేవారు. ఒక రోజున యాజ్ఞవల్క మహర్షిని పంపించారు జనక మహారాజు గారి దగ్గర యజ్ఞం చేయడానికి. ఆయన వెళ్లి యజ్ఞం చేసేసి యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత యజమానికి అక్షతలు వెయ్యాలి. దూర్వాసో మహర్షి వచ్చారు ఆ రోజున. రానంటే దూర్వాసో మహర్షి కోపం. యజ్ఞం పూర్తయిపోతుంది, యాజ్ఞవల్కుడు ఆ రోజున పట్టుకుని అక్షతలు పట్టుకొచ్చి వెయ్యాలి. సమయం అయిపోతోంది, యాజ్ఞవల్కడి వంటి మహానుభావుడు నడిచొస్తాడు అక్షతలు పట్టుకుని. అందుకని జనక మహారాజు గారు చూస్తున్నారు. దూర్వాసుడు అన్నాడు నదీ తీరానికి ఎడదాం రా అన్నాడు. రానంటే శపిస్తాడు. అందుకని భయం వేసి దూర్వాసో మహర్షితో కలిసి వెళ్ళిపోయారు. యాజ్ఞవల్క మహర్షి వచ్చి నిలబడ్డారు అక్షతలు చేతిలో పట్టుకుని. సమయం అయిపోయింది. కొందరికి ఇది ఒక దుష్టాలవాటు ఉంటుంది, పెళ్లిళ్లలో అక్షతలు ఇచ్చి వెయ్యండి అంటే ఇలా ఇలా నలుపుతూ ఉంటారు. అక్షతను అలా నలపకూడదు. వాడు ఆ అక్షతల్ని నలిపాడు అంటే వాడికి అసలు అక్షతలు వేసే అర్హత వాడికి లేదని గుర్తు. అక్షత చేతికిస్తే అలాగే పట్టుకోవాలి. అట్లా పట్టుకుని నిలబడ్డారు యాజ్ఞవల్క మహర్షి. నిలబడితే సమయం అయిపోయింది, రాలేదు. అక్కడ ఉండిపోయాడు నదీ తీరంలో జనకుడు. ఉండిపోతే ఈయన చేతిలో తలుచుకుని, ఈయనకి సమస్తము కూడా మీ ఇల్లు బంగారంతో, కనకంతో, సువర్ణంతో వర్ధిల్లి సుఖవంతంగా ఉండాలి అని మనస్సులో ఆ యజ్ఞము చేత వీళ్ళిల్లు పాడి పంటలతో, బంగారంతో, సుఖ సంపత్తులతో హాయిగా ఉండాలని సంకల్పం చేసి అక్షతలు తీసి రాజు కూర్చునే ఆసనం కనుక రాజుకు బదులు సింహాసనం మీద అక్షతలు వేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా వేశారంతే సింహాసనం బంగారం అయిపోయింది. ఆ అక్షతలే జనక మహారాజు గారి మూర్ధన్య స్థానం నందు పడుంటే ఏ స్థితిని పొంది ఉండేవారు. అందుకని అక్షతకి ఆ శక్తి ఉంది, పువ్వుకి ఆ శక్తి ఉంది. అందుకని పూజలో ఏమీ లేకపోయినా పరిహాసం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. తెలియనితనం ఎక్కువ, తెలిసినతనం తక్కువ. ప్రతిదానికి వంకర టింకర మాటలు ఎక్కువయ్యాయి. ఏముందిరా 2 అక్షతలు వేసాయి అయిపోయింది పూజ. అది కాదు దాని వెనకాతల. నీకు లోపల ఇక్కడ భావన ఉంటే నువ్వు సంకల్పం చేసి సృష్టించచ్చు అక్షతతోటి. అందుకని ఆ అక్షత సమర్పిస్తారు. స్వామి సింహాసనార్థం అక్షతాం సమర్పయామి అని నువ్వు భక్తితో ఇస్తే నిజంగా అక్కడ కనక సింహాసనం ఏర్పడు. ఆ సింహాసనం మీద కూర్చుంటారు లక్ష్మీనారాయణులు వచ్చి. కూర్చున్న తరువాత నీకు భక్తి ఉంటే ఏం చెయ్యాలి? అందుకే పూజ చేసేటప్పుడు మాట్లాడితే 6వ వంతు పుణ్యం ఎవరితో మాట్లాడారో వారికి వెళ్ళిపోతుంది. అందుకే పూజ చేస్తున్నారండి అంటే మాట్లాడరు. నేను చెప్తున్నవి మీకు ఏమిటో వీడిని మాట్లాడమన్నాం కదా అని ఇవన్నీ చెప్పేస్తున్నాను, నిజమో అబద్ధమో అనుకోకండి. ఇవన్నీ వేదాంతర్గతమైన ఆచారకాండలోంచి చెప్తున్నాను నేను. ఇవన్నీ అబద్ధాలు కావు. మీరు ఎప్పుడైనా కావాలంటే మా ఇంటికి వస్తే పుస్తకాల్లో చూపిస్తాను. అందుకని పూజ చేసేటప్పుడు అనవసరంగా మాట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడించకూడదు. గుర్తొచ్చినవన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమన్నా మళ్ళీ చెప్పడం మర్చిపోతానని పూజ చేస్తుంటే చెప్పడం, పూజ చేస్తూ మాట్లాడడం అలా చేయకూడదు. 6వ వంతు వెళ్ళిపోతుంది. ఎందుకంటే డిస్టార్ట్ అయిపోయింది ఆ నెక్స్ట్ స్టెప్. అందుకని వాడు ఆ అక్షత సమర్పిస్తే ఆ సింహాసనంలోకి వచ్చి స్వామి కూర్చుంటారు అమ్మవారితో. మీకు ప్రీతి ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంటికి ఎవరైనా వస్తే అయ్యో పాపం ఎండబడి వచ్చారు రండి కాళ్ళు కడుక్కోండి అంటారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళారనుకో, మన సాంప్రదాయం నశించిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇవాళ మీరు ఎంత ఎండబడి ఎవడింటికి వెళ్ళండి కాఫీ తాగుతారా అని అడుగుతారు. అది మన సంప్రదాయం కాదు. అసలు కాళ్ళు కడుక్కుంటారా మన
సంప్రదాయం. ఎందుకంటే వాడు వచ్చిన వాడు గొప్పవాడైతే వాడి యొక్క శక్తి అంతా వాడి పాదాల్లో ఉంటుంది. అందుకే వాడి తలకాయకి నమస్కారం పెట్టరు. ఉపన్యాసం చెప్పడానికి కావలసిన మేధాశక్తి శిరస్సులో ఉంటుంది. కానీ ఉపన్యాసం అయిపోయి దిగిపోయిన తర్వాత అపలాచార్య స్వామి వారు వచ్చారని ఆయన తలకాయకి దండాలు ఎట్టరు, ఆయన పాదాలకి దండాలు ఎడతారు. మాట్లాడింది శిరస్సు అయితే పాదానికి దండం ఏమి అంటే సమస్త నాడీ మండలం యొక్క శక్తి పాదాల్లో ఉంటుంది. గమనం కూడా పాదం మీద ఆధారపడుతుంది. అందుకని ఆ పాదాలకంత శక్తి ఉంటుంది. అందుకని పాదాలు కడుక్కొమ్మని ఇచ్చినటువంటి నీటికి అంత శక్తి ఉంటుంది. కానీ ఇంటికి వచ్చిన వాడు మహాత్ముడు అనుకోండి, మీరు మా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోండి అనరు. వాడు రావడమే పుణ్యమని పళ్ళెని తెచ్చి వాడి పాదాల కింద పెట్టి కాళ్ళు కడుగుతారు. కడిగి వాడి తపోశక్తి ఆ పాదాల్లో ఉంటుంది. అందుకని ఆ నీళ్లు తీసి చల్లుకున్నారు. ఇది మనకి చేత కాదని వెంకటేశ్వర స్వామి వారు మొదట చేసి చూపించారు. కలియుగంలో మొట్టమొదట చేయవలసింది ఏమిటో భృగు మహర్షి వెళ్ళి వెంకటేశ్వర శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద అన్నారు. తంతే అయ్యో స్వామి మీరు వచ్చారా మా ఇంటికి గబగబా పళ్ళెం పెట్టి కాళ్ళు కడిగినట్టుగా కడిగి అడుగున్నటువంటి నేత్రాన్ని నొక్కేశారు. సరే అది అవతార ప్రయోజనం అనుకోండి. అందుని కాళ్ళు కడుగుతారు. కడిగితే ఇంటికొచ్చిన వాళ్ళ పట్ల మీరు అపారమైన ప్రీతిని ఆవిష్కరించినట్టు. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి అన్నది రిచువలిస్టిక్ గా ఇవాళ పూజలో నేనంటే విమర్శ చేశాను అని మీరు మరోలా అనుకోకండి. ఇవాళ ఎంత దారుణంగా తయారైపోయింది అంటే పూజ పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఇలా నీళ్లు తీసి కూడా సమర్పించడం అన్నది పోయింది. పాదయోహ పాద్యం సమర్పయామి అంటూ ఉంటాడు, ఏమిటో నీళ్లు తీస్తుంటారు, విసిరవతల పారేస్తూ ఉంటారు, చల్లేస్తూ ఉంటారు. అయినా వాడు ఇంకా ఐశ్వర్యం ఇస్తున్నాడంటే వాడి కృప. అందుకని నిజంగా అసలు శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు ఎలా చెయ్యాలని చెప్పారో తెలుసా అండి శంకరులు? అందులో అంటారు, సదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని ప్రకృత్యా మూకానాం అపిచ కవిత కారణతయా అని అందులో ఆ సౌందర్యలహరి ఆ శ్లోకంలో అంటారు. కథా దత్తే వాణి ముఖకమల తాంబూల వసతాం అంటారు. అమ్మవారుట తన పాదాలకి దీప్తి కోసమని అందం కోసమని లత్తుక రాసుకుంటుంది. పచ్చటి పసుపు రాసి ఎర్రటి లత్తుక రాస్తారు. రాసినటువంటి ఆ పారాణితో కూడినటువంటి పాదాల కింద మీరు పళ్ళెం పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోసి మీ రెండు చేతులతోటి అమ్మవారి పాదాలు అయ్యవారి పాదాలు కడిగారనుకోండి, ఆ నీటికి ఎరుపుతనం వస్తుంది కదా. లత్తుకతో కూడిన పాదాలు కడిగితే నీళ్లు ఏమవుతాయి? ఎర్రగా అవుతాయి. ఈ ఎర్రటి నీళ్లు శంకరాచార్యుల వారంతటి వారన్నారు, పిబేయం విద్యార్థి తవచరణ నిర్ణేజన జలం అన్నారు. అమ్మా నా జీవితంలో ఎప్పుడు తాగుతానమ్మా నీళ్ళు? అసలు నీ బతికుండగా తాగుతానా? నాకు ఆ కోరిక తీరుతుందా? ఎంత గొప్ప కోరిక చూడండి. దీన్ని పూజలోకి తీసుకొచ్చి పెట్టారు మన వాళ్ళు. వీడు ఎప్పుడైనా ఒక్క రోజైనా అలా తాగుతాడేమోనని. అలా తాగితేట ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయా, అలాంటి నీళ్లు తాగితేట వాడికి కవిత్వం వరదలై ప్రవహిస్తుందట వాడి నోట్లోంచి. వాడికి పుస్తకం ప్రిపరేషన్ ఇవేమి ఉండవి. అమ్మవారు నాలుక మీద తాండవం చేస్తుంది. అందుకే వాక్కు ఉంది అంటే గుర్తు అమ్మవారి కటాక్షం ఉందని గుర్తు. అమ్మవారి కృప లేకపోతే వాడు పలకలేడు. అందుకని కథా దత్తేవాణి ముఖకమల తాంబూల రసతాం అన్నారు. ఆ ఎర్రటి లత్తుకతో కూడిన నీరు పక్కన పెట్టి, ఇది మా అమ్మవి అయ్యవి కాళ్ళు కడిగిన నీళ్ళని ఆచమనం ఆ ఉద్ధరినితో తీసి చేతిలో వేసుకుని 3 మాటల నీరు పుచ్చుకుంటే వాడికి అపారమైన కవిత్వం వచ్చింది. అలాంటి నీరు పుచ్చుకున్న వాడికి ప్రకృత్యా మూకానాం అపిచ కవిత కారణతయ, ఆ నీళ్లు పుచ్చుకున్నవాడు మూడివాడైనా సరే వాడికి అపారమైన కవిత్వం వస్తుంది. అందుకని ఆ పాదయోహ పాద్యం సమర్పయామి ఇదొక్కటి చేస్తే చాలండి. అసలు నిజంగా పాదాలు కడగడం, ఆ కడిగిన తరువాత పళ్ళెం తీసి ఆ నీళ్లు తాగి, ఇప్పుడు చెప్పండి నిజంగా పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఇవన్నీ గబగబా చేసేసేవా ఈ ఉపచారాలు? అసలు మీకు బాహ్య ప్రపంచం తెలియదు. నిజంగా భక్తితో ఈ ఉపచారం చేస్తూ ఉంటే నిజంగా మీరు ఆ పాదాలు కడుగుతూ మురిసిపోతున్నారనుకోండి మనస్సులో, మీకు వచ్చిన టెలిఫోన్ కానీ, మీ ఇంటి ముందు మోగిన కాలింగ్ బెల్ కానీ, పిల్లలు వెళ్ళిపోవడం కానీ, ఆ టైంలో చెప్పిన మాట కానీ మీ స్ఫురణలోకి వెళ్ళకూడదు. మనస్సు ఇక్కడికి వెళ్ళిపోయి లగ్నం అయిపోవాలి. పూజ మీరు చేస్తున్నారా లేదా ఇంకోళ్ళు చూసి మురిసిపోవడానిక? పూజ మీరెలా చేస్తున్నారో మీకు పరీక్ష. అది పూజ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. మీ
మీకు మీరుగా ఉద్ధరింపబడాలి ప్రతిరోజు పూజ చేత. అందుకు పూజ. డిస్కనెక్ట్ అవ్వాలి పూజా గది గడప దాటి లోపలికి వెళ్ళగానే. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి. ఇక్కడ ప్రీతి లేకపోతే ఇంటికి వచ్చిన వాడి కాళ్ళు పళ్ళెంలో పెట్టి మీరు ఎందుకు కడుగుతారు చెప్పండి? ప్రీతి ఉంటే కడుగుతారు. అందుకని పాదయోహ పాద్యం సమర్పయామి, ఆ కాళ్ళు కడిగి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, స్వామి చేతులు కడుక్కోండి అని వచ్చిన వాడికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోమంటాం. ఆ నీళ్లు పోసేటప్పుడు కూడా ఆ పువ్వుతో తీసి ధార కింద విడిచిపెడతారు. ఇలాగా విడిచిపెడితే ఇక్కడ దర్శనం అవుతూ ఉండాలి. లేదనుకోండి మీరు పైకి నోటితో చెప్పేస్తున్నారనుకోండి, ఆ రెండు కలవవు. మనస్సు నిలబడాలి అక్కడ. వాళ్ళిద్దరూ చేతులు జాపడం కనపడాలి మీకు. దీనికోసమని మహానుభావుడు శంకరాచార్యులు వారు గొప్ప స్తోత్రం చేశారు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్ అని. ఇవే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి చెప్పారు. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం అంటూ అమ్మవారు ఎర్రటి చేతులిలా చాపి, శ్రీ మహావిష్ణువు తన నీలం చేతులిలా చాపి మీకు కనపడాలి. కనపడితే మీరు వేసినటువంటి నీటి ధార చేత వాళ్ళిద్దరూ ఇలా చేతులు కడుక్కుంటే ఆ నీళ్లు మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలో పడాలి. మీరు అలా పూజ చెయ్యగలిగితే మనస్సు చేత పడతాయి ఆ నీళ్లు ఖచ్చితంగా. అలా పడి వంశాలు ఉద్ధరించిపోయి ఉన్నాయి ఈ నేల మీద, ఈ గడ్డ మీద. అందుకని ఆ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, అందుకు నీళ్లు. ఇప్పుడు చెప్పండి, దాన్ని మీరు పురుష సూక్తంతో స్త్రీ సూక్తంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇదే పూజని. మీకు ఖాళీ ఉందనుకోండి, ఆదివారం పూజ చేస్తున్నారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఇందులోంచో మంత్రం చెప్పి రెండింటితో కలిపి ఆవాహయామి అని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అనేటప్పటికీ మీకు ఆ చేతులు కనపడ్డాయా? ఆ చేతుల మీద మీకు స్ఫురణకి రావక్కర్లా, వచ్చేస్తాయంతే ఆ పద్యాలు. 4 పద్యాలు చదివి ఆ చేతులు దర్శనం చేసి ఆ చేతుల మీద నీళ్లు పోసి ఆ చేతులు వాళ్ళు కడుక్కుంటుంటే కారినటువంటి నీటిని దర్శనం చేసి పరమ పవిత్రంగా నీటిని పక్కన పెట్టి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఇక్కడికి ఎన్నయ్యాయి? మీరు ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, చేతులు కడుక్కున్నారు. కడుక్కున్న తర్వాత అప్పుడు స్వామి వచ్చారా, చాలా సంతోషం, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, కొంచెం ఉపశాంతి లభించింది కదా, స్వామి స్నానం చెయ్యండి. మనం లౌకిక స్నానం చేస్తాం. అంటే స్నానం 2 రకాలు మనకి కూడా. అసలు స్నానం అనేటటువంటిది కేవలం అవయవాల్ని శుభ్రం చేసుకోవడం కోసం అని చేసేటటువంటి స్నానం ఒకెత్తు, లోపల అంతఃశుద్ధి కోసం చేసేటటువంటి స్నానం ఒకెత్తు. ఇది ఎలా ఉంటుంది అంటే, అందుకే మనకి ఆర్ష సాంప్రదాయంలో స్నానం అంటే గభాల బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి ఇలా పంపిప్పేసుకుని షవరిప్పేసుకుని దాని కింద స్నానం చేయడం మనకి సంప్రదాయం కాదు. మనకి సంప్రదాయం ఏమిటి అంటే, నీటిలోకి ముందు ఆవాహనం చేస్తారు. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి యోజలేస్మిన్ సన్నిధిం కురు అంటాడు. ఇందులోకి గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు అన్ని వస్తున్నాయంటాడు. ఆ జలాంశ ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ నీటితో స్నానం చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? వీడి ఇన్ని నదులలో స్నానం చేసిన పరిశుద్ధి వస్తుంది, ఇంద్రియాలకి నిగ్రహం ఏర్పడుతుంది, మనస్సు లొంగుతుంది. లొంగితే ఈ స్నానం మనం చేస్తాం. భగవంతుడికి చేయించే స్నానం మనం చేసినట్టే ఆయనకి కూడాను స్వామి సబ్బు పెట్టేశాను, షాంపూ పెట్టేశాను అనం కదా, ఆయనకి మంత్రపూర్వకంగా స్నానం చేయిస్తాం. అందుకని అక్కడికి వెళ్ళేటప్పటికీ పురుష సూక్తంతో చేస్తారు, స్త్రీ సూక్తంతో చేస్తారు, నమక చమకాలతో చేస్తారు. మీ ఇష్టం, మీకు ఎన్ని వస్తే అన్ని. మీకు టైం లేదు, నిడదవోలు వెళ్ళిపోవాలి, ట్రైన్ టైం అయిపోతోంది, దానికి ఏం భగవంతుడు నొచ్చుకోడు. మీకు ఆదివారం ఓపిక ఉంటే నమక చమకాలతో చెయ్యండి. మీకు టైం లేదు, అభిషేకం నమక చమకాలు చెయ్యాలి, ఓ నమ సోమాయ రుద్ర నమ సామ్రాచరణ చర్మసంగా ఇలా చూసుకుంటూ గవ్వ చదివేమని ఆయన ఎక్కడా చెప్పలేదు. స్నానం సమర్పయామి, కొద్ది నీరు సమర్పించండి. ఆయన స్వామివారు శిరసా స్నానం చేసినట్టు భావన చెయ్యండి చాలు. భావన ప్రధానం. వచ్చిన దానికి సమయాన్ని వెచ్చించగలిగితే మరింత ప్రయోజనం. ఆ స్నానం చేస్తే మీరేం చేస్తారు? తర్వాత బట్టలు ఇవ్వాలి స్వామికి, కట్టుకోండి స్వామి అని. అందుకని వస్త్రయుగ్మం సమర్పయామి. రోజు బట్టలు ఎక్కడ పట్టుకొస్తామండి మేము? రోజు చందనాకెళ్ళి బట్టలు తెచ్చేంత కోరిక, ఓపిక, టైము, ద్రవ్యం ఇన్ని ఉంటాయా? అది కూడా పాపం ఆయన ఏం అడగలేదు, నువ్వెక్కడ ఇస్తావురా, ఫోన్లే. దానికి కూడా వస్త్రయుగ్మార్థం అక్షతాన్ సమర్పయామి, మళ్ళీ 2 అక్షతలు అంతే. మీరు ఇక్కడ భావన చెయ్యండి. ఆ రోజు అమ్మవారు ఏ రకం పట్టుబట్ట కట్టుకోవాలని మీరు ఊహిస్తున్నారో ఊహించుకోండి. వెంకటాచలం వెళ్ళారనుకోండి, ద్వారపాలకుల దగ్గర నుంచి ఇంతంతంచు పట్టుపంచలు కట్టుకుంటారు. చక్కగా మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ చీరలు, రంగులు, చందనాకి వెళ్ళినప్పుడు ఒక్కసారి, నేను ఇలా అన్నానని మీరు అనుకోకండి, నేను యథార్థమైన విషయాలేవి, నేను అనవసరపు విషయాలు, అక్కర్లేని విషయాలు నేను మాట్లాడను. ఒకరిని భ్రష్టు పట్టించే విషయాలు అసలు మాట్లాడను. ఒకసారి అన్ని పట్టు చీరల రంగులు ఇక్కడ ధారణ చెయ్యండి, ఇన్నంచులున్నాయో ఇక్కడ ధారణ చెయ్యండి. వాటిని మీ కుటుంబం
చేసుకోవడం కోసం తీసుకొస్తానడం తప్పు కాదు, కానీ ఇన్ని గుర్తు పెట్టుకుని వస్త్రయుగ్మం సమర్పయామి అనేటప్పటికి మంచి పట్టు పంచ, మంచి అంచు పట్టు చీర మీకు స్ఫురణలోకి రావాలి. ఆ పెట్టిలా మూత తీసి అమ్మవారికి అయ్యవారికి సమర్పించండి. పట్టుకుని వచ్చి అలా కూర్చున్నట్టుగా భావన చేయండి. అత్తమామలు ఇలా బట్టలు పెట్టగానే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని పీటల మీద కూర్చోవట్లా అందిపోతుంది. ఇది యథార్థమైన పూజ అండి. అందుకే పూజ, ఈ పూజ నుంచి మానసిక పూజకి పెరుగుతాడు. అందుకే అది అసలు పూజ. ఇక్కడ ఇచ్చింది మానస పూజ అయిపోతుంటుంది. తరువాతి కాలంలో పట్టుబట్టలు కట్టుకుని స్వామివారు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే మీకు తృప్తి ఉంటుందా? ఉండదు. అందుకని మీరు ఏం చేస్తారు? స్వామి కొద్దిగా మీ చేతులు చాపండి అని యజ్ఞోపవీతం వేస్తారు. ఆ మెడలో యజ్ఞోపవీతం వేసి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. పాపం ఆయన ఏమీ అడగలేదు. నిజంగా రోజు యజ్ఞోపవీతం పట్టరారా అని కూడా ఆయన అనలేదు. దానికి 2 అక్షతలే. ఇక్కడ భావన చేయమన్నారు అంతే. ఓపిక ఉంటే మాత్రం చెయ్యొచ్చు. ఒక ఆదివారం నేను చక్కగా పూజ చేసుకుందాం, 1 గంట కూర్చుందాం అని మీరు నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ రోజు టైం ఫోన్లకి వాటికి ఇవ్వకండి. ఒకవేళ వచ్చిన నెంబర్ నోట్ చేసుకోమని పిల్లాడికి చెప్పండి. అర్జెంట్ అయితే అతిథి దేవోభవ, ఆ స్వామి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని మాట్లాడేసి మళ్ళీ కుడి చెవి మీరు చెయ్యేసుకోండి, లేకపోతే ఆచమనం చేసి పూజ చేసుకోండి. అందుకని ఆ స్వామికి వస్త్రయుగ్మం ఇస్తారు. ఆ వస్త్రాలు ధరించాడా, ధరించి కూర్చున్నాడా స్వామి? ఇదండి ఈ సేవ చేయడానికి 12,500 రూపాయల టికెట్ తిరుమలలో. ఏమిటి? స్వామికి వస్త్రాలంకార సేవని. ఈ టికెట్ కడితే స్వామి వారికి ఒక పెద్ద పట్టుబట్ట కడతారు. ఆ పట్టుబట్ట ఇస్తారు. ఇది ఇప్పుడు కడితే 10 ఏళ్ల తర్వాత వస్తుంది ఆ టికెట్ తిరుమలలో. ఆ టికెట్ దొరికినటువంటి వాళ్ళకి శుక్రవారం నాడు వెండిపళ్ళెంలో పట్టుపంచ పెట్టి ఇస్తారు. దాన్ని తల మీద పెట్టుకుని మేళతాళాలతో ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి లోపలికి పట్టుకెళ్లి ఆ పట్టుపంచి ఇస్తే వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున కట్టుకుంటారు తిరుమలలో. ఇక్కడ మన వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో ఇవ్వాలిస్తే మహానుభావుడు లక్ష్మణాచార్యులు వారు ఉత్తర క్షణం కట్టేస్తారు. సత్యనారాయణ మూర్తి గారికి ఇస్తే శివాలయంలో వెంటనే కట్టేస్తారు. ఎక్కడిచ్చినా మనస్సు ప్రధానం, తప్పేం లేదు. అదే మీరు ఇక్కడ చెయ్యాలనుకోండి, అక్కడ కూడా వెళ్ళక్కర్లా. ఇలా మీరు మనస్సులో సంకల్పం చేస్తే చాలు, ఇక్కడ పుడతాయి. పుట్టగానే ఇచ్చారనుకోండి, కట్టుకుని మీకు కనబడతాను ఆయన. వెంటనే చక్కగా కట్టుకుని సింహాసనం మీద కూర్చుంటాడు. యజ్ఞోపవీతం వేస్తారు. గంధం సమర్పయామి. స్వామి ఇది ఆ 2 చేతులు చాపు, గంధం సమర్పిస్తాను అంటే ఉంగరాల వేళ్లతో 2 చేతులు చాపుతాడు. ఆ చేతులకి పాదాలకి గంధం సమర్పించారనుకోండి, ఆ పాదాల మీద అక్షతలు సమర్పించి ఇంకా ఇక్కడ నుంచి పూజ ఏం చేశారో తెలుసా అండి? మీకు ఓపిక ఉండాలి కానీ, మీకు మనస్సు ఉండాలి కానీ, మిమ్మల్ని పెంచడం కోసమని ఇక్కడి నుంచి డెవలప్ చేశారు. ఇక్కడ నుంచి ఆ గంధం ఇచ్చిన తరువాత పుష్పార్చన చేయమన్నారు. ఈ పుష్పార్చన దగ్గరికి వచ్చేటప్పటికి మీకు మనసు ఉండాలి, సమయం ఉండాలి. మీకు ఆదివారం ఇవాళ నేను 2 గంటలు. అందుకే కర్మలు కూడా 2 నిత్య నైమిత్తిక కర్మలు. ఒకటి టైం లేదని ఎగ్గొట్టడానికి వీల్లేదు, సంధ్యావందనం చేసి తీరాలి. నైమిత్తిక కర్మలు అంటే ఇలాంటి పర్వదినాల్లో చేసేవి. అవి మీరు టైం సృష్టించుకోవాలి. ఒక 2 గంటలు ఆదివారం నాడు తప్పకుండా నేను పూజ చేసి తీరుతాను అని ఒక సంకల్పం చేసుకుని ఉండాలి. ఆ 2 గంటలు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ప్రయోజనానికి వాడకూడదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ఈ పుష్పార్చన దగ్గరికి వెళ్ళేటప్పటికి అధాంగ పూజ చేస్తారు. పాదాల దగ్గర మొదలుపెట్టి శిరస్సు వరకు వెడుతుంది పూజ. దీనికి సాధారణంగా ఏం చేస్తారంటే, పుస్తకం ఒకటి దగ్గర పెట్టుకుని ఓం ప్రకృతి నమః పాదవ పూజయామి, ఓం వికృతి నమః ఏదో జానుని పూజయామి అని పుస్తకంలో చూసి ఈ పువ్వులు తీసి ఇలా వేసేస్తుంటారు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, అది తప్పు కాదు, కానీ కనీసం కొన్ని నామాలు ధారణ చెయ్యి అని చెప్తారు. ఎందుకు ఆ మాట చెప్తారంటే, మొదట్లో పుస్తకం ఉండొచ్చు, కానీ రాను 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 మీరు పూజ చేసేటప్పుడు విగ్రహం మీద పుష్పాలు వేస్తున్నానని కాదు, మీకు ఆ అధాంగ పూజ వచ్చేయాలి. నోటికి వస్తే అక్కడ కాదు వేసేది, ఇక్కడ పడుతూ ఉండాలి ఆ పువ్వు. ఇక్కడ తీసి ఓం నిధనపతయే నమః పాదౌ పూజయామి, ఓం నిధనపతాంతికాయ నమః జానుని పూజయామి అంటున్నారనుకోండి, పాదాల దగ్గర మొదలుపెట్టి పాదాల తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి ఈ గుత్తి దాటిన తరువాత ఆ పిక్కల తర్వాత మోకాళ్ళ తర్వాత తొడల తర్వాత నడుం తర్వాత నాభి తర్వాత కడుపు తర్వాత వక్షస్థలం, కంఠం తర్వాత నాసిక, పెదవులు, నేత్రాలు, ఇవన్నీ మీకు అధాంగ పూజలో ఉంటాయి. నేత్రే పూజయామి అని ఆ నేత్రాల మీద వేస్తారు. లలాటం పూజయామి అని లలాటం మీద వేస్తారు. ఆ తర్వాత శిరపూజయామి అని శిరస్సు మీద వేస్తారు. 108 నామాలతోటి పూర్తి చేసేసిన తరువాత పూర్తయిపోతుంది. లేదు తర్వాత సహస్రం చెయ్యొచ్చు. ఎప్పుడు?
విసుగుతో చేయడానికి కాదు, చెయ్యకుండా ఉండలేకపోతున్నానని చేసుకుంటే. దీనికి ఇన్ని పువ్వులు తేవాలని నియమం లేదు, అది విచిత్రం. శంకరాచార్యులు వారు ఇలాంటి వాటి పట్ల అసహ్యం వేసి నిందించారు శివానంద లహరిలో. గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జనమతి సమర్ప్యై చేత సరసిజ ముమానాధభవతే సుఖేనా వస్తాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎవడ్రా నిన్ను తిరగమన్నాడు? కాలవలు, చెట్లు, చేమలు, పుట్టలు, కొండలు పట్టుకు తిరగమన్నాడు ఆ పువ్వులు తేరా అంటే? మార్నింగ్ వాక్ అని పేరు, జేబులో ప్లాస్టిక్ కవరా? ఎక్కడ చూసినా వాళ్ళే ఇవాళ ఆ దొంగతనం. పూలన్నీ కోసి తీసుకొచ్చేస్తున్నాడు. ఇవన్నీ ఇళ్లలో పూజలు. ఏమిటి దిక్కుమాలిన సంస్కారం? ఇదే భగవంతుడు చెప్పింది? ఇవే ఈ పూజలంటే? అదే చేయమని చెప్పి ఎవరైనా పెద్దలు చెప్పింది? దాని గురించి కాదు. ఒక్క పువ్వు పట్టుకురా చాలు. నువ్వు తేవడం ఏమిటి? ఆ పువ్వు కూడా భగవంతుని ప్రసాదం, ఆయన కటాక్షం చేత పుట్టింది చెట్టుకి. అసలు రమణ మహర్షి పువ్వు కోయడాన్ని ఒప్పుకునేవారు కాదు. నువ్వు ఎందుకు అది కోసేసి తీసుకొచ్చి చేసేయకపోతే పూజ అవదా అనేవారు. అక్కడ ఉంటే దాన్ని అలా భగవంతుడి పాదాల మీద నువ్వు దర్శనం చేయలేవా అని అడిగేవారు. అందుకని అదిగో ఆ స్థితికి ఎదగగలగాలి మనస్సు చేత. అలా దర్శనం చెయ్యడం వస్తే మనుష్య జన్మకి కృతార్థత. లేకపోతే పిపీలికాది పర్యంతంలో ఇన్ని ప్రాణులున్న ఏ ప్రాణి చెయ్యగలరు చెప్పండి ఇలాంటి పూజ? మీరు తప్ప ఒక్క మనుష్య జాతి చేయగలదు ఇలాంటి పూజ. అందుకని అథాంగ పూజ వచ్చింది. అంత అథాంగ పూజ చేస్తే అప్పుడు ధూపం. ఆ ధూపం వేసిన తరువాత దీపం. ఈ దీపం చూపించడం ఎందుకండి భగవంతుడికి? అసలు ఇదొక విచిత్రమైన ప్రకృతి. అసలు మనకి శాస్త్రంలో ఏమిటంటే, ఏదైనా మధ్యాహ్నం వాడు 10 గంటలకి మొదలు పెడతాడు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం అండి అంటే ఆయనకి పాపం ఖాళీ అయిన తర్వాత ఏదో 4 ఇళ్లలో చేసి రావాలండి, మీ ఇంటికి 11ంటికి వస్తానంటాడు. సరే 11 గంటలకి రండి అంటారు. 11 గంటలకి సత్యనారాయణ స్వామి వారి వ్రతం మొదలు పెడితే మొట్టమొదటి దీపారాధన. ఏమిటి తక్కువైందని వెలుతురండి దీపారాధన? మీరు ఇప్పుడు ట్యూబ్లైట్, ఇప్పుడు ఇంటి నిండా లైట్లు వేసేసుకుంటారా? వేసుకోరు. పగటిపూట, రాత్రి అయితే వేసుకుంటారు. పగటిపూట లైట్లు ఆర్పేస్తారు. మనకి పూజలో ఏమిటి? ఇంత వెలుతురున్నా సరే ఓ దీపం ఒకటి వెలిగించుకోవడం. ఎందుకు ఆ దీపం? అసందర్భం కాదు. ఎందుకు దీపం? ఎందుకు? ఏం పగటిపూట దీపం ఎందుకు? దీపం లేకుండా పూజ చేయకూడదా? దీపం వెలిగిస్తారు ఎందుకండి అంటారు. అది కాదు, దాని వెనకాతల ఉన్న రహస్యం వేరు. దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా అండి? అసలు రహస్యం, దీపాన్ని మనస్సు పట్టుకున్నంత తొందరగా మీకు దేన్ని పట్టుకోదు. మీరు కావాలంటే చూసుకోండి, పూజలో మీరు ఇలా దీపం వెలిగించి ఒక్క క్షణం దృష్టిని దాని ఎందు పెట్టి మీరు కళ్ళు ముయ్యండి, మళ్ళీ కళ్ళల్లో ఒక జ్యోతి వచ్చేస్తుంది. మీరు దీపాన్ని ఎలా చూశారో అలాగే దీపం కదులుతూ మీకు ఇక్కడ దర్శనమిస్తుంది. అందుకని దీపంతో మొదలు పెట్టి పూజ చేస్తే మీరు చూసినవన్నీ మీకు ఇక్కడ నిలబడ్డం మొదలవాలి. అందుకని దీపంతో మొదలు కాదు. అసలు రహస్యం నిజానికి మంత్రం ఏం చెప్తారో తెలుసా అండి? దీపం వెలిగిస్తే నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో జమగ్ని తమేవ భాతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటారు. ఎక్కడ సూర్య చంద్రులు కూడా వెలగరో అక్కడ అటువంటి భగవానుడికి మేము ఆరాధన మొదలు పెట్టామంటారు. అక్కడ మరి దీపం ఏమిటి? ఇంత నూనెలో ఒత్తేసి అంటే అది శాస్త్రం. ఈ పూజ ఎందుకు చేస్తున్నాను? శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, ఎదగడానికి పూజ చేస్తున్నాను అని మొదలుపెట్టి అప్పుడు ఏం చేస్తారు? స్వామికి ధూపం ఇస్తారు, దీపం వేస్తారు. ఇవి వెయ్యడంలో అసలు రహస్యం లోపల అజ్ఞానం పోతుంటుంది. ఆ దీపం చూపించిన తరువాత అప్పుడు స్వామికి నైవేద్యం పెడతారు. ఈ నైవేద్యం పెట్టడం అనేటటువంటిది ఒక గొప్ప సంస్కృతి ఆర్ష సాంప్రదాయంలోనే ఉంది. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ నైవేద్యం పెట్టడం అన్నది లేదు. మిగిలిన మతాల్లో మీరు చూడండి, వాళ్ళు నైవేద్యాలు పెట్టరు. ఒక్క మనమే నైవేద్యం పెడతాం. ఏదైనా తీసుకొచ్చారనుకోండి, ఏమండి ప్రసాదమా అని కళ్ళకద్దుకుని చెప్పులిప్పి నోట్లో వేసుకుంటాడు. అదే మా ఇంట్లో పులిహార ఉండానండి అని చెప్పి పట్టుకొచ్చారనుకోండి, దాన్ని ఏం కళ్ళకద్దుకు నోట్లో వేసుకోక్కర్లేదు, చెప్పులతోనే తినేస్తాడు దాన్ని. కానీ అన్నం తినడం అనేటటువంటిది మన జాతికి కేవలం అన్నం తినడంగా మనం తినడం. మిగిలినవి అన్నం తింటే, మిగిలినవి అన్నం తినడం అంటే ఆహారం తింటాం. మిగిలినవి ఆహారం తింటే శౌచం పాటించం. ఏదో ఆ పెంట కుప్ప పక్కన ఏమైనా తినడానికి ఉందేమో అనిపించింది అనుకోండి, పైనుంచి మీరేమైనా ప్యాకెట్ విసిరేశారనుకోండి, ఆ చప్పుడు వినగానే కుక్క పరిగెత్తుకు వస్తుంది, వచ్చి ఇలా 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 మూతితో ఆసం చూసి అందులో ఏమైనా తినేలా ఉంది అనుకుంటే తినేస్తుంది. కానీ మనిషి అలా తినడం. ఎందుకని? లోపల తింటున్నది తాను తింటం లేదు, లోపల వైశ్వానరాగ్ని పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయనకు అందుతోంది. ఆయన దాన్ని పచనం చేసి శక్తిగా మారుస్తున్నాడు. అందుకని లోపలకి ఇచ్చేటప్పుడు కొంత శౌచం పాటిస్తారు. చెప్పులతో ఎలా పడితే అలా కూర్చుని తినడం భారతీయ సాంప్రదాయం కాదు. అందుకే నివేదన చేస్తారు, భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటారు. అందుకే పులిహార లోపలికి పెట్టుకెడుతుంటే ఎవరు కళ్ళకద్దుకోరు. నైవేద్యం పెట్టి బయటికి తీసుకొచ్చారనుకోండి, కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు. ఏది అనుభవించినా భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించడం మనకు అలవాటు. ఓ కొత్త బట్ట తెచ్చుకున్నారనుకోండి, గభాలను కట్టేసుకోరు, దానికింత పసుపు పెడతారు. కొత్త బట్టలు తీసుకెళ్లి భగవంతుడి పాదాల దగ్గర పెడతారు. ఓ పుస్తకం కొనుక్కున్నారనుకోండి, స్వామివారి దగ్గర పెట్టి ఓంకారం రాస్తారు. ఓ రామాయణం కొనుక్కున్నారనుకోండి, పెద్దవారి దగ్గరికి పట్టుకెళ్లి దాని మీద అనేక మంగళాశాసనములతో అని రాయించుకుంటారు. ఏది చేసినా భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవిస్తాడు. అందుకని ప్రసాదం అవుతుంది. ఇందులో అపారమైన భక్తి, నిజంగా
నిజంగా భగవంతుడు తింటాడా అన్న లాజిక్ మీరు పెట్టుకున్నారనుకోండి, అసలు నైవేద్యమే పెట్టమానేస్తారు. మా ఇంటికి వచ్చాడు పరమాత్మ తింటాడన్న భక్తి మీకుందనుకోండి, మీరు నివేదన చేస్తారు. నివేదన చేస్తే ఆయన నిజంగా తింటాడు పరమాత్మ. మీకు ఆ ప్రీతి ఉన్నదా, ఆయన వచ్చి తింటాడు పెట్టినటువంటి పదార్థాన్ని. దీనికి కావలసింది మీకు ఇక్కడ భక్తి ఉందా లేదా. ఈ భక్తి లేదనుకోండి, మీరు ఎంత పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, ఆయన దాని వంక కన్నెత్తి చూడడు. ఆయన చెప్పేశాడు భగవద్గీతలో. ఇవన్నీ నా సొంతంగా నేనేం చెప్తున్నాను అనుకుంటున్నారేమో. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పాడు. నువ్వు పత్రమి, ఫలమి, పుష్పమి, నీళ్ళి ప్రీతితో ఇవ్వకపోతే నేను ముట్టుకోను. ఎందుకని? ఇవన్నీ నావి, నేను సృష్టించాను. నావి నాకిచ్చేటప్పుడు ప్రీతిగా ఇవ్వాలి. మొహం ఏదోలా పెట్టుకుని ఏదో విడిగి పెట్టకపోతే చిన్నబుచ్చుకుంటాడన్నట్టుగా పెడితే నేను పుచ్చుకోను అన్నాడు ఆయన. ఆ ప్రీతిగా ఇచ్చేటప్పుడు మంత్రం చేత కాకపోయినా సరే ప్రీతిగా పెట్టాడా తింటాడు. ప్రీతి లేదా ఆయన ముట్టుకోడు. అందుకే నైవేద్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం మంత్రం అంత జాగ్రత్తగా చెప్తారు. గబగబ పెట్టరు నైవేద్యాన్ని. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని నైవేద్య మంత్రం చెప్పి, స్వామి గబగబా తినకు, వెక్కిళ్ళు వస్తాయేమో అని మధ్య పానీయం సమర్పయామి అని ఇంట్లో మీరు పిల్లలకి భోజనం పెడుతున్నారనుకోండి, లేకపోతే ఇంట్లో యజమానికి భోజనం పెడుతున్నారనుకోండి, ఆయన గబగబా తినేస్తున్నాడు అనుకోండి, ఆ దిక్కుమాలిన ఆఫీసు రోజు ఉండేదే, అలా గబగబా తినేకండి, వెక్కిళ్ళు వస్తాయి, మళ్ళీ గుడ్డల్లో నొప్పెడుతుంది, మీ ఆఫీసులో సరైన నీళ్లు ఉండవు, మెల్లిగా తినండి అంటుంది భార్య. ఎందుకంటుంది ఆ మాట? భర్త పట్ల ప్రీతి ఉంది కాబట్టి. ఆయన గబక్కని తింటూ డెక్కెట్టింది అనుకోండి, గబగబా మంచినీళ్లు తెచ్చి మంచినీళ్లు తాగండి కాసిన అంటుంది. భగవానుడికి మీరు పెట్టే నివేదనలో కూడా ఇవన్నీ పెట్టారు పెద్దలు. మధ్య పానీయం సమర్పయామి, స్వామి కొంచెం నీళ్లు తాగండి. తాగారా? ఇప్పుడు మీకు ప్రశాంతంగా హాయిగా తిన్నారా? మిగిలింది కూడా తినండి. అమ్మయ్య తిన్నారా స్వామి అంటే ఆయన తినే వరకు ఏమండి నేను భోజనం చేస్తే అరగంట తింటాను, నేను కూర్చోవాలా అలాగా అని అనుకోక్కర్లేదు. ఆ పదార్థము స్వీకరించబడిన భావన ఇక్కడ కలగాలి. కలిగి ఆయన బంగారు పాత్రతో నీరు తాగి సుఖంగా కూర్చున్నట్టు మీరు భావన చేశారనుకోండి, భోజనం ఎక్కడైనా చేస్తే కాళ్ళు కడుక్కోవాలి. అందుకని మళ్ళీ హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, అన్నం తినేసి ఇంగిల్ చేత్తో బయటికి వెళ్ళిపోం కదా. ఇప్పుడంటే కాగితం ముక్కలకు తుడుచుకునే అలవాటు వచ్చింది, అది మన సాంప్రదాయం కాదు కదా. అందుకని చేతులు కడుక్కుంటాడు. అందుకని హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, మళ్ళీ కాళ్ళు కడుక్కుంటాడు. కడుక్కుని అప్పుడొచ్చి హాయిగా స్వామి సుఖంగా కూర్చున్న తర్వాత తాంబూలం సమర్పయామి అని తాంబూలం ఇస్తాడు. ఆ తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా అందులో పెట్టవలసినటువంటి పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. జరదా కిళ్ళీలు ఇలాంటివి ఇవ్వచ్చా అండి భగవంతుడికి అని అడుగుతారేమోనని వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని ముత్యం కాల్చిన గుండ అందులో వెయ్యాలి. కానీ నిజంగా మనం అవన్నీ చేస్తామా? మంత్రం అంటే చెప్పేస్తాం, ఆయన చెప్పేస్తూ ఉంటాడు ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అసలు మొదళ్ళెగ్గిల్లాం, ఎంత దారుణం. అసలు తాంబూలం ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటటువంటి వారి వైపుకి కొసలు ఉండాలి. ఎవరికైనా మనం ప్రీతితో తాంబూలం ఇచ్చామని గుర్తేమిటంటే మొదళ్ళు చివళ్ళు తుంపి తాంబూలం ఇవ్వాలి. మీరు చాలా ప్రీతితో తాంబూలం ఇస్తున్నారనుకోండి, భర్తకి తాంబూలం ఇచ్చేటప్పుడు మొదళ్ళున చివళ్ళు ఉండిపోయేటట్టుగా ఒక్కప్పుడు వేసేసి ఆయన చేతిలో పెట్టకూడదు. భర్త ఎదురుగుండా ఉన్న దైవం, ఆయనకి తాంబూలం ఇస్తే మొదళ్ళు తుంపాలి, చివర్లు తుంపాలి, తుంపి వక్క వేసి ఆయన చేతిలో పెట్టాలి. అప్పుడు తక్షణం స్వీకరిస్తారు దాన్ని. ఆ తాంబూలం చేత తిన్న పదార్థం అరుగుతుంది, మళ్లీ మళ్లీ తినడానికి కావలసిన దంత సౌష్ఠవం ఉంటుంది. అందుకని దంతాల బలం కోసం, జీర్ణం అవడం కోసం తాంబూలం. ఆయన మళ్లీ మళ్లీ మీ ఇంటికి వచ్చి తినాలి, ఆయన సుఖంగా సంతోషంగా ఉండాలన్న ప్రీతి మీకు ఉండడమే భక్తి. ఆ భక్తి ఉంటే తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇస్తే ఏమవ్వాలి? మీకు కనపడాలి నోరు, ఎర్రటి నోరు కనపడాలి. కనపడితే మీకు బెంగ రావాలి. అప్పుడు రావాలట బెంగ. పిల్లలకి అమ్మ ఏం చేస్తుందంటే అన్నం పెట్టేస్తుంది. అన్నం పెట్టేసేటప్పుడు ఎవరో వస్తారు, తలుపు కొడతారు. ఏంటండి మీ అబ్బాయికి అన్నం పెడుతున్నారా అంటారు. అంటే గబోబా అమ్మ పిల్లాడిని కంచాన్ని పట్టుకుని పెరట్లోకి వెళ్ళిపోతుందా? ఏమీ తెలియనట్టు వాళ్ళు ఎదురుగుండా అన్నం పెట్టేస్తుంది. ఇవన్నీ మీరు చెయ్యనివి కావు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎదురుగుండా అన్నం పెడతారు, కానీ వాళ్ళు వెళ్ళిపోగానే మీకు బెంగ మనసులో. వాళ్ళ దృష్టి మంచిది కాదు, వాళ్ళు వచ్చి చూసేశారు, మీ వాడు ఇంత పప్పు అన్నం తింటాడేంటి, మా పిల్లలు తినరండి బాబు ఇలాగా. చక్కగా మీ పిల్లాడికి ఇలా నోట్లో పెడితే గుటుక్కుని మింగేస్తున్నాడు, మా పిల్లలతో 3 చెరువులు నీళ్లు తాగాలంటుంది ఆవిడ. ఈవిడికి బెంగ, ఏమిటో పిల్లాడిని అలా అంది అని 30 ముద్దలు తీసి దిగదుడిచి అవతల ఆరేసి వాడికి మూతి కడిగి ఇన్ని కడిగి మీరు పంపించట్లా. ప్రీతి ఉంటే, మీకు నిజంగా ప్రీతి ఉంటే, భక్తి ఉంటే ఇది పరీక్ష. వాడికి కాదు చేస్తున్నది పూజ, మీరు చేస్తున్న పూజ యందు మీకు నిబద్ధత ఉందా లేదా ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం పూజ. నిజంగా
నిజంగా మీకు ఆర్తి ఉంటే మీరు తాంబూలం ఇచ్చాక మీకు భగవద్ దర్శనం అవ్వాలి. ఎర్రటి నోళ్లతో ఇద్దరు కనపడాలి. వాళ్ళిద్దరూ అసలే సౌందర్య రాశులు. లక్ష్మీనారాయణులు అంటే మాటలా. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుంటారు వాళ్ళు. మేఘం మెరుపుతో కలిసిందనుకోండి ఎంత అందంగా ఉంటుంది, అలా ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎర్రటి నోళ్లతో కనపడ్డారనుకోండి, చిరునవ్వు నవ్వుతూ, మీకు ఇక్కడ బెంగొచ్చేస్తుంది. స్వామి, నా కళ్ళంత మంచివి కావు, నేను పూజ చేసేశాను, ఆపాదమస్తకం చూసేశాను, ఈ పదార్థాలన్నీ తినమని పెట్టేశాను, నువ్వు తినేశావు, తాంబూలం ఇచ్చాను వేసేసుకున్నావు, ఇంత అందం చూసేశాను స్వామి, తీరా నేను లేచి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒళ్ళు కొంచెం వేడెక్కుతుందేమో, జ్వరం వస్తుందేమో స్వామి, నా కళ్ళంత మంచివి కావయ్యా అని బెంగ పెట్టేసుకుని పూజ మొదలెట్టినప్పుడు ఏం చెప్తారు? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుష, 2 గంపల కొడుకులు, 3 గంపల మనవలు, 4 గంపల ముని మనవలు, 5 గంపల ఇను మనవలు, ఇంటి నిండా వచ్చే బంధువులు, వెళ్లే బంధువులు, వీడింటి పక్కన ఎప్పుడు కుక్కలు కాకులు విస్తళ్ల కోసం పోరాడుకోవాలి, వీడి ఇంట్లో రోజు 100 విస్తళ్లకి తక్కువ కాకుండా భోజనాలు ఉండాలి అని చెప్పి, నీ ఇల్లు నేలగట్ట అని అద్భుతమైనటువంటి పాట రాశాడు మహానుభావుడు ఒక ఆయన. నేను ఆ పాట విని ఆశ్చర్యమైన, ఎంత గొప్ప పాట రాశాడు రా నిజంగాను అని చెప్పేసి, అందులో ఏదో ఆ బాబు నీ నోట బెల్లమ్ము కొట్ట అని తండ్రి ఎప్పుడు అంత సంతోషించాలట, అలా నీ ఇల్లు ఉండాలి అని చెప్పి పొంగిపోతుంది తల్లి. నిజంగా వాడంత వృద్ధిలోకి వచ్చేసాడు అనుకోండి, వాడంత క్షణం తీరిపోలేని పెద్ద ఆఫీసర్ అయిపోయి ఇంటికే ఎప్పుడు అతిథులు వచ్చి 50 మందికి కోడలు వండి పెట్టి చేసి చేస్తోంది అనుకోండి, ఆ అమ్మ ఏం చేస్తుంది? ప్రతి క్షణం బెంగే. కూర్చోమంటే కూర్చోడు, ఇలా తిరుగుతూ ఉంటాడు, క్షణం ఖాళీ ఉండదు, అన్నం తిన్నివ్వరు వాడిని, అస్తమానం వచ్చేస్తూ ఉంటారు, అది ఓహో కళ్ళు ఒత్తేసుకుంటుంటుంది. ఆశీర్వచనం చేసావు చిన్నప్పుడు, మరి నువ్వు చేసిన ఆశీర్వచనం ఫలించింది, వాడు ఇంత వాడయ్యాడు, ఇప్పుడు కళ్ళు ఒత్తుకుంటావు ఎందుకు? ప్రేమ చేత ఉండలేక, ఏమిటో బాబు రే 2 రోజులు నువ్వును అమ్మాయి కలిసి ఎక్కడికన్నా ఏ తిరుపతితో వెళ్ళిపోండి, నేను చూడలేకపోతున్నాను, ఏమిట్రా ఇది, అన్నం కూడా తిన్నివ్వరు నిన్ను అంటుంది అమ్మ. ఆ మాట అమ్మ అన్నం నీ ఐశ్వర్యాన్ని భరించలేక అందా, ఇంత ఐశ్వర్యంలో నువ్వు అన్నం తినలేకపోతున్నావు అని బెంగ పెట్టుకునిందా, ఇంత ఐశ్వర్యంలో కొడుకు అన్నం తినలేకపోతున్నాడన్న బెంగ అమ్మకి. ఇది అమ్మ మనసు ఎంత ఆర్ద్రమో, పూజలో నీరాజనం దగ్గర మీ మనస్సు అంత ఆర్ద్రం అయిపోవాలి. అయ్యో స్వామి, నీకు నైవేద్యం పెట్టేశాను, తాంబూలం ఇచ్చేశాను, నీళ్లు తాగేశావు, కాళ్ళు కడుక్కున్నావు, చేతులు కడుక్కున్నావు, ఆ నీళ్లు తాగేశాను, నా దృష్టి మంచిది కదయా, కనురాపు తగిలిందేమో, నీకు ఒళ్ళు వేడెక్కుతుందేమో స్వామి, నాకు బెంగగా ఉందని ఆయనకి దృష్టి తీసేస్తారు. తీసేయడానికని కర్పూరం వేసి మంత్రం తిరగబడిపోతుంది అక్కడికి వచ్చేటప్పటికి. అప్పటి వరకు ఏమంటారు? నాకు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం, నాకు ఇవన్నీ అన్న వాళ్ళు నీరాజనం దగ్గరికి వెళ్ళేటప్పటికి శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి శ్రీనివాస నీకు మంగళం అగుగాక. ఆయన మీకు మంగళం ఇస్తారా, మీరు ఆయనకి మంగళం ఇస్తారా? అడిగిందేమో మీకు ఇమ్మనే, పూజ పూర్తి చేసేటప్పుడు నీరాజనం ఇచ్చేటప్పుడేమో స్వామి నీకు మంగళం అవ్వాలి, నీకు మంగళం అవ్వాలి, నీకు మంగళం అవ్వాలి. ఏమిటది? తప్పు కదా మరి. మీరు అడిగింది ఏమిటి, మీరు చేస్తున్నది ఏమిటి అంటే, చివరకెళ్ళేటప్పటికి మీ మనస్సు అంత ఆర్తి పొందాలి. కొడుకు పుట్టాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా అండి? ఇందుకు కోరుకుంటారు. కొడుకు పుట్టేటటువంటిది ఐశ్వర్యం తేవడం అవి ఒకెత్తు, వాడి తర్వాత కూడా వాళ్ళ గోత్రనామాలతో వాళ్ళ పూజా మందిరంలో ఇలా నీరాజనం ఇవ్వడానికి కొడుకు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆత్మావై పుత్రనామాసి, తండ్రి కొడుకుగా వస్తాడు. మళ్ళీ తండ్రి శరీరం వెళ్ళిపోయినా తండ్రి తేజస్సు కొడుకులో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఉంటుంది కనుక తేజస్సు ఎడతెగకుండా ఆ సంప్రదాయంలో ఆ గోత్రనామాలతో ఆ నీరాజనం మాత్రం స్వామికి ఇస్తూనే ఉండాలి. అందుకు కొడుకు. అందుకే పెద్దలు ఒకటి చెప్పేవారు, తమ శరీరం ముడతలు పడిపోతుంటే తను కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేవారు. వెర్రివాడే వెళ్ళిపోయారా శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు. ఈ ఊళ్ళో ఉంటే కనకపు మేడలు కడతారు ఆయనకి. ఆయన ఇప్పటికీ చెప్తుంటారు నాతో చాలా మంది, అప్పలాచార్య స్వామి వారిని ఉండమన్నామండి, కాకినాడలో ఇళ్లు కట్టిస్తామన్నాం, మేడలు కట్టిస్తామన్నాం, ఉండండి అంటే ఉండకుండా వెళ్ళిపోయారండి. ఆ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? శాస్త్రం తెలుసున్నవాడు కనుక వెళ్ళిపోయాడు. కొడుకు దగ్గర ఉండాలి. అధమం చావు, కొడుకు దగ్గర చచ్చిపోయిన చావు, కాశీలో చావు. తను ఎంత ఐశ్వర్యంలో ఉండి చచ్చిపోయినా కుక్క చావు. అందుకని ఉండకూడదు వృద్ధాప్యంలో. వృద్ధాప్యం వచ్చేసిన తరువాత కొడుకు ఏ ఆశ్రయణీయము శాస్త్రం అంతా ఖచ్చితంగా చెప్పేసి, కొడుకు దగ్గరే ఉండాలి. కొడుకుతో తగు వచ్చిందన్న మాట రాకూడదు, కోడలితో అభిప్రాయ భేదం వచ్చిందన్న మాట రాకూడదు. ఆ మాట అంటే మీ సంస్కారం పోయినట్టు. ఎందుకని అంటే తద్దినం పెడితే
కూతురికి ఆ హక్కు లేదు. ఎందుకంటే ఆవిడ ఆడపిల్ల, వేరొకడికి అన్నం పెట్టడానికి ఆవిడ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈవిడ దీపం పెడితే వేరొకడు వచ్చి తింటాడు. ఇక్కడ మీకు అన్నం ఊర్ధ్వలోకాల్లో పెట్టగలిగింది, మిమ్మల్ని ఉద్ధరించగలిగింది వేరొక చోట పుట్టి. ఆవిడకి గుర్తేమిటంటే అది సత్యమని చెప్పడానికి ఆవిడ మెళ్ళో మీ కొడుకు వేస్తున్నాడు 3 ముళ్ళు. అందుకని కోడలు పరమ ప్రీతి పాత్రంగా చూస్తాడు మామగారు. అంత ప్రేమతో కోడల్ని చూస్తాడు, అంత ప్రేమతో అత్తగారు చూస్తుంది. ఆ కోడలు కూడా అందుకే అత్తమామల యొక్క యశస్సుని నిలబెట్టడానికి చూస్తుంది. అందుకే పెళ్ళైన ఆడపిల్లని అమ్మ మీరెవరు అని అడిగితే భర్త పేరు చెప్పరు. రామాయణంలో సుందరకాండలో సీతమ్మ చూపించింది పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః అని దశరథ మహారాజు గారి కోడలని చెప్పింది. ముందు మామగారి పేరు చెప్పుకుంటారు. అందుకని కనురాపు తగిలిందేమో స్వామి, దృష్టి దోషం తగిలిందేమో అని బెంగ పెట్టుకుని నీరాజనం ఇస్తారు. ఈ నీరాజనం ఇవ్వడంలో 2 రహస్యాలు. ఒకటి పరమ భక్తితో ఇచ్చేటటువంటిది నీరాజనం. 2 కర్పూరానికి ఒక్కదానికి ఒక శక్తి ఉంది. సాధారణంగా ప్రపంచంలో ఏదైనా సరే ఘనస్థితి నుంచి వాయుస్థితిని పొందేటప్పుడు మధ్యలో ద్రవస్థితిని పొందుతుంది. అంటే కొంచెం సేపు నీరు అవుతుంది, తర్వాత వాయువు అవుతుంది. చాలా సేపు ఘనం కాలి ద్రవమై వాయువు అవుతుంది. పైగా తన స్థితి కొంత ఉండిపోతుంది. మీరు కర్రని కాల్చేశారనుకోండి, కర్ర బొగ్గుగా మిగిలిపోతుంది తప్ప కర్ర కనపడకుండా అదృశ్యం అయిపోదు. కర్పూరాన్ని మీరు తీసుకెళ్లారనుకోండి, కర్పూరానికి అగ్నిహోత్రం తగిలితే శుద్ధ సత్వం తెల్లగా ఉంటుంది నీరాజనం. పైగా అది కాలుతుంటే దాంట్లోంచి వచ్చేటటువంటి సువాసన చేత ఇంట్లో ఉండకూడనటువంటి బ్యాక్టీరియా నశిస్తుందని సైన్స్ ఒప్పుకుంది. పైగా ఆ నీరాజనం ఇంట్లో భగవంతుడికి ప్రతిరోజు ఆరాధనలో ఉపయోగిస్తే దాంట్లోంచి వచ్చేటటువంటి వాసన చేత ఊపిరితిత్తులకు బలం వస్తుంది. ఆ కర్పూరం తెల్లగా ఉంటుంది. అది వెలిగేటప్పుడు నీరుగా చాలా తక్కువ సేపు ఉంటుంది. మీరు కావాలంటే కర్పూరం వెలిగించినప్పుడు చూడండి, కొంచెం నీళ్లుగా అవుతుంది, అయి కదులుతుంది ఇలాగా. కానీ మీకు అలా కాసేపు చూడడానికి ఉంటుందంటే అయిపోయిన తర్వాత మళ్ళీ నీరు కనపడదు, వాయువు అయిపోతుంది, అవశేషం మిగలదు. మీరు దేన్ని కాల్చండి అవశేషం మిగులుతుంది పృథ్వీలో. ఓ చెట్టు కాల్చండి బొగ్గు ఉంటుంది, ఓ కాగితాన్ని కాల్చండి కాగితం కాలిపోయి నల్లటి పొర కింద ఉండిపోతుంది. కర్పూరాన్ని కాల్చండి శేషం ఉండదు, వాయువులోకి వెళ్ళిపోతుంది. అంటే స్థూల దశ నుంచి ఈ శరీరంలో ఉన్నటువంటి నేను ఇంత వయసు అయిపోయింది కనుక ఇప్పుడు ఇటువంటి పూజ చేస్తున్నాను కనుక నేను నిన్ను చేరుకోవడానికి కావలసినంత పూజ చెయ్యగలిగినంత సమయం ఇక నాకు లేదు, అంత అర్చన నీ చెయ్యలేను, ఆర్తి పొంది ఉన్నాను. ఈ కర్పూరం ఎలా వాయుస్థితిని పొందేసిందో అలా నేను నీవైపోదునుగాక, నీకన్నా భిన్నము కాని స్థితిలో నేను నిలబడిపోయేదనుగాక అని కోరుకుంటాడు. అందుకని నీరాజనం అంత శక్తివంతం. మిగిలిన ఉపచారాల్లో చేసినవి ఏవి మీకు పట్టుకొచ్చి మళ్ళీ ఇవ్వరు. కానీ నీరాజనం ఇచ్చారనుకోండి, అది ఎవరో పూజ చేయించుకున్నా సరే హారతిస్తే మాత్రం అందరికీ తీసుకొచ్చి ఇస్తారు, కళ్ళకద్దుకుంటారు. ఆ స్థితిని అందరూ అడగవలసింది. అందుకని నీరాజనం కళ్ళకద్దుకుంటారు. కళ్ళకద్దుకున్న తర్వాత మంత్రపుష్పం. ఈ మంత్రపుష్పం జ్ఞానం. అందుకే భగవద్గీతలో ఈ రహస్యం చెప్పేస్తాడు 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ. నా భక్తులు 4 రకాలున్నారయ్యా అంటూ ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. కోరికలు కోరుకునేవాడు, వాడికి ఏమైనా బెంగొస్తే పూజ చేసేవాడు. ఈ 2 రకాలు కూడా కామ్యంతో చేస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడైనా డబ్బు అవసరం వస్తే నాన్నగారికి ఫోన్ చేసే రకాలు, తప్పితే ఉత్తప్పుడు నాన్నగారు అక్కర్లేదు వాళ్ళకి. ఇంకో 2 రకాలు ఉంటారు. ఆ 2 రకాలు ఏమిటంటే, ఒకడు జిజ్ఞాసు. ఇప్పుడు భగవంతుడు అంటారు, కోటేశ్వరారు అసలు ఈ అర్చన గురించి పుస్తకాలు ఏమైనా ఉంటాయండి అని అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కడు. తెలుసుకోవాలన్న కుతూహలం మొదలవుతుంది వాడికి జిజ్ఞాసు. వాడికి ఏం కోరిక ఉండదు, అది చదివితే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా అండి అని అడగడు, చదివి తెలుసుకోవాలనుకుంటున్నానండి అంటాడు. ఈ స్థితిని పొందడం గొప్ప విషయం. అసలు ఆ స్థితి రాదు. ఎవరికైనా వచ్చిందనుకోండి, వాడు ఉన్నతిని పొందుతున్నాడని గుర్తు. ఏమండి పూజ ఇలా చెయ్యొచ్చా అండి, ఇలా చెయ్యినా అండి అని అడుగుతున్నారు అంటే దాని ఎందుకు కోరిక లేకుండా చేస్తున్నారంటే వాడు పెరుగుతున్నాడు. జిజ్ఞాసు. 4వ వాడు జ్ఞాని. జ్ఞాని భగవంతుడై నిలబడిపోతాడు. వాడికి భగవంతుడి కన్నా వేరొకటి లేదు. ఆ జ్ఞానమే మంత్రపుష్పం. అందుకే మంత్రపుష్పం చెప్పేటప్పుడు మీకు ఒక విచిత్రం చేస్తారు పూజలో. మీరు సత్యనారాయణ వ్రతం అంతా చేసేసారనుకోండి, చేతికి మీకు 2 అక్షతలో 2 పువ్వులు ఇచ్చి నిలబడమంటారు. నిలబడమన్న తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ నిలబడి మంత్రపుష్పం చదువుతారు. ఏమిటి మంత్రపుష్పం చెప్పండి నాకు. మీరు ఎప్పుడైనా మంత్రపుష్పం అసలు ఏమిటండి అని మీరు అడిగారు అనుకోండి, అక్కడ వస్తుంది పేచీ అంతా. వాళ్ళు చేతిలోకి ఇచ్చి ఒక మంత్రం ఒకటి 2 పక్షాల కింద విడిపోయి గట్టిగా చదవడం మొదలు పెడతారు. ఓం ధాతాపురస్తా చక్ర ప్రవిద్వాం అని మొదలెడతారు. ఇది నాణ్యపంధాజనాయ విద్యతే, ఇది తప్ప వేరో మార్గం లేదు. ఏమిటి ఇంకో మార్గం లేదు అసలు, ఇది తప్ప, ఇలా పట్టు ఇలా నిలబడి ఇలా చేయడం తప్ప ఇంకో మార్గం లేదు అంటున్నాడు. ఇప్పటిదాకా చేసిన ఏది కాదు అంటున్నాడు. ఏమిటిట
ఇంత చేసిన తర్వాత మీరు ఎదురుగుండా సత్యనారాయణ స్వామి వారి పెట్టుకుని ఇంతసేపు పూజ చేశారు. మీరు ప్రదక్షిణం చేయవలసి వస్తే ఎవరికి చెయ్యాలి ప్రదక్షిణం? ఆయనకి చెయ్యాలి మంటపం చుట్టూ. కానీ మంత్రపుష్పం చెప్పేసిన తర్వాత మీకు మంత్రపుష్పం చెప్పి పూజ చేయించిన పౌరోహిత్యుడు అంటాడు ఆత్మ ప్రదక్షిణం చేయండి అంటాడు. మీ చుట్టూ మీరు జరగండి అంటాడు. మనం ఏం చేస్తాం? ఏదో యాని కాని పాప అని జన్మాంతర కృతాని అంటూ మన చుట్టూ మనం 3 మాటలు తిరుగుతాం. మీరు భగవంతుడి చుట్టూ తిరగాలా, మీ చుట్టూ మీరు తిరగాలా? మీ చుట్టూ మీరు తిరుగుతారు. తిరిగి పైగా ఈ పూలు అటు వచ్చి ఆయన మీరు పెట్టేస్తారు. మంత్రపుష్పం సమర్పయామి అని అంతా అయిపోయింది స్వామి మంత్రపుష్పం చెప్పేశాడంటే పూజ అయిపోయిందని గుర్తు. మంత్రపుష్పం చెప్పేసి అమయాధ్యానావాహనాలు షోడశోపచార పూజ్యాత భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తని అక్షతలు నీళ్లు విడిచిపెట్టేస్తాడు. ఆ విడిచిపెట్టడం కూడా ఇలా పోసి ఇలా విడిచిపెట్టేయాలంటే ఇలా 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 చల్లుతూ ఉంటారు కొందరు. అలా చల్లకూడదు, ఇలా నీరు విడిచిపెట్టేయడమే. ఉండిపోతే బట్టకి తుడి చేసుకోవాలి, అందుకు ఉత్తరీయం ఇలా తీసి తుడి చేసుకోవడానికి. అంతేగాని అవన్నీ ఓహో ఇలా జల్లేయమని కాదు. అందుకని ఆ నీళ్లు విడిచిపెట్టేస్తాడు. మరి మంత్రపుష్పానికి ఎందుకంత శక్తి? అందులో రహస్యం చెప్పారు. ఇప్పటిదాకా అదిగో అక్కడున్నాడు అక్కడున్నాడు అక్కడున్నాడని పూజ చేసావు కదా, వాడు అక్కడ లేడురా. అసలు రహస్యం అసలు వాడు ఎక్కడున్నాడో తెలుసా? ఇక్కడున్నాడు. నీ వారస్సుకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. నువ్వు నీ బొడ్డులో చిటికిన వేలు పెట్టి పైకి బొటన వేలు పెడితే ఈ బొటన వేలు ఎక్కడ తగులుతోందో ఆ తగులుతున్నటువంటి పాయింట్ ఎవరికి వారికి తగులుతుంది ఆ బొటన వేలలాగా. అక్కడ యోగ శాస్త్రంలో ఒక తామర మొగ్గోటి ఉంటుంది. అది ఇలా ఉంటుంది. ఆ మొగ్గ ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఆ మొగ్గకి చివర ఒక చిన్న బిందు ఒకటి ఉంటుంది. ఆ బిందు మధ్యలో ఒక చిన్న అగ్నిహోత్రపు రవ్వ. మీకు దాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే గ్యాస్ స్టవ్ వెలిగించడానికి లైటర్ అని ఒకటి ఉపయోగిస్తూ ఉంటారు. అందులోంచి ఒక చిన్న నిప్పు రవ్వ ఒకటి వస్తుంది. ఆ రవ్వ ఎంత ఉంటుంది కానీ అది మంట అవుతుంది. అటువంటిది ఒకటి ఉంటుంది. ఇదే చెప్తారు మంత్రపుష్పంలో. నేను నోటి మాటలతో చెప్తున్నాను, వాళ్ళు మంత్రపుష్పంలో చెప్తారు. తస్య మధ్యే శిఖాయ తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అంటారు. అదిగోనయా ఆ చిన్న నిప్పు రవ్వ లాంటి దాంటి మధ్యలో ఒకటి వెలుగుతోంది. దానికి అసలు కాళ్ళు చేతులు ఇవేం లేవు. దాన్ని నీ ఇష్టం ఏమని పిలిచినా పిలువు. స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర స్వక్షర పరమస్వరాటి. శివ అంటావా అల్లర్లేదు, హరి అంటావా అల్లర్లేదు. నీ ఇష్టం ఏ పేరు పెట్టైనా పిలుచుకోదాన్ని. దానికి అసలు నామరూపాలు ఏం లేవు. దాని కాంతి కొడుతోంది పైకి కిందకి పక్కలకి అంతా. ఈ కొడుతున్న కాంతి ఉందే ఇది 98.4 డిగ్రీల ఫారిన్ హీట్ లో. ఇది శివం, ఇది సత్యం, అది సుందరం, అది ఆత్మ. అది ఇక్కడుంది. ఇక్కడుంది కాబట్టి ఇది ఉంది. అందుకని ఇప్పుడు దేనికి ప్రదక్షిణం? దానికా దీనికా? అదే ఇక్కడుంది, అది కదులుతోంది ఇక్కడ. అందుకని దానికి ప్రదక్షిణం చేయి అంటే ఆత్మ ప్రదక్షిణం చేశారు మీరు. ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? ఇంత పూజ చేసిన తర్వాత ఎక్కడున్నాడు భగవానుడని తెలుసుకున్నారు. అక్కడున్నాడా ఇక్కడున్నాడా? అక్కడున్నవాడు ఇక్కడున్నాడు, ఇక్కడున్నవాడు అక్కడున్నాడు, వీడే అంతటా ఉన్నాడు. దృశ్యతే శ్రూయతేపి వా. నేను ఏం చెప్తున్నానో, నేను ఏం చూస్తున్నానో అదంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాను. అంతర్బహి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నా లోపల నారాయణుడు ఉన్నాడు, నా బయట నారాయణుడు ఉన్నాడు, అంతటా నారాయణుడే ఉన్నాడు. అసలు నారాయణుడు తప్ప వేరొకటి నాకు కనపట్టలేదంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చుని పూజ చేస్తే ఇబ్బంది వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ పూజా మందిరంలో కొన్నాళ్లు చెయ్యగా 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 మానస పూజలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వాడు తిరుపతి ప్యాసింజర్ ఎక్కి వెళ్ళిపోయినా వాడికి ఏమి ఇబ్బంది ఏం రాదు. వాడు అక్కడ కూర్చున్నా వాడికి ఇక్కడ మనసు ఉండాలి గాని వాడు పూజ చేసుకుంటాడు. ఎందుకని? వాడికి నాలుక మీద ఉందనుకోండి, వాడు హాయిగా కూర్చుని గంగానదికి వెళ్లి స్నానం చేసేసి ఎదురుగుండా సీట్ లో కూర్చున్నవాడు వీడు కురుకుతున్నాడు అనుకుంటాడు. కానీ వాడు మానస పూజలో కాశీ వెళ్ళిపోతాడు. వెళ్లి గంగానదిలో స్నానం చేస్తాడు. స్నానం చేసి విశ్వేశ్వరుని యొక్క మందిరంలోకి ఎడతాడు. మీకు మానస పూజలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? మామూలు పూజలో ఒక క్షణం మనసు నిలబడితే 1,000,000 పూజల ఫలితం. మానస పూజ మొత్తం మానస పూజ. అక్కడ మీరు బయటికి వెళ్ళక్కర్లేదు, బజార్ వెళ్ళక్కర్లేదు, అగరత్తులు తెచ్చుకోక్కర్లేదు, కర్పూరం తెచ్చుకోక్కర్లేదు. అంటే ఎగ్గొట్టేయడానికి మానస పూజ చేయమని కాదు నా ఉద్దేశం. ఏమీ అక్కర్లేదు. మామూలు పూజ చేసేటప్పుడు ఫోన్ వస్తుంటుంది, మామూలు పూజ చేసేటప్పుడు ఎవరో వస్తుంటాడు. మానస పూజ చేసేవాడికి ఈ బాధలు లేవు. వాడు ఎక్కడుండనివ్వండి. ఎవ్వరు తనతో రాని టైం ఒకటి ఉంటుంది. ఉద్యోగానికి ఎడుతున్నప్పుడు ఎవడొస్తాడు? తనకి ప్రీతి పాత్రుడైన తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చాడనుకోండి. ఇందాక ఏం చెప్పాను, రారా నాతో పాటు ఆఫీస్కి అంటారు మీరు. అలా మీరు ప్రీతితో మానస పూజ చేయడం అలవాటైతే స్వామి రండి బయలుదేరదాం ఇంకా అంటారు. ఇక్కడే తీసుకుపోతుంటారు మీతో పాటు స్వామి. అందుకే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని ఆయన అన్నాడు. నన్ను మర్చిపోకుండా స్వామి పదండి అంటే అడంతే ఉట్టినే పైకి అంటాడు. ఏంటి పైకంటే పెచ్చాడంటారు. పైకి అండవు లోపల అంటాడు. స్వామి బయలుదేరండి ట్రైన్ కి టైం అయింది అంటాడు. ఆయన బయలుదేరతాడు. వీడు అన్న మాటకి ఇద్దరు కలిసి రైలు ఎక్కుతారు. కూర్చోండి అంటాడు. వీడు కూర్చుంటాడు, ఆయన కూర్చుంటాడు. వీడు నించుంటే ఆయన నించుంటాడు. వీడు నించోవాలి, ఆయన కూర్చోవాలి కాబట్టి వీడికి సీట్ ఉంటుంది. అదో విచిత్రం. అందులో ఆయన కూర్చుంటాడు. ఇక వీడు కూర్చుని పూజ మొదలెడతాడు. కూర్చుంటాడు, కాశీ వెళ్ళిపోతాడు. మానసికంగా టిక్కెట్టే ఉండదండి. వెళ్లేది నిడదవో ఎడుతూ ఉంటుంది. అంటే నేను వెళ్తున్నాను, నేను చేస్తున్నాను అనుకోక మహాప్రభు మాటలు చెప్తున్నానంటే. కాశీ పెడతాడు, గంగానదిలో స్నానం చేస్తాడు, విశ్వేశ్వర మందిరం
మందిరంలోకి పెడతాడు, హాయిగా శివలింగం పక్కన కూర్చుంటాడు, లేకపోతే తిరుమల పెడతాడు, శ్రీరంగం పెడతాడు, హాయిగా పడుకుని ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడి యొక్క పాదాల దగ్గర హాయిగా కూర్చుంటాడు పద్మాసనం వేసుకుని. ఇన్ని తులసి దళాలు తెచ్చి అక్కడ పెట్టుకుంటాడు. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత వృద్ధావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవచ అంటుంటాడు. తులసి తీస్తుంటాడు, వేస్తుంటాడు. ఎవరితో గొడవ మీకు? హాయిగా మీ మనస్సులో ఎదురుగుండా ఇలా పడుకున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు, ఆయన పాదాలు, అటు ఇటు కూర్చున్నటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లిద్దరూ ఒత్తుతున్నట్టు, మెల్లిగా వేయబోయి మా చేతులు వీలు కూడా పడిపోతున్నాయి అని అమ్మవారు మధ్య మధ్యలో ఇలా తులసి దళాలు తీసి స్వామి పాదాల మీద వేస్తున్నట్టు, ఇక్కడ పాత్రలో తులసి అంతా అక్కడ పడిపోయి ఇంత తులసితో స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆయన పడుకున్నట్టు, మీరు ఆయన అమ్మవార్లు తప్ప ఇంకోటి గొడవలేదు. కూర్చుని హాయిగా అంతా చేసేసి వనమాలీగ దీశాంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని లేస్తారు. మీ శిరస్సు తీసి ఆ స్వామి పాదాల మీద పెడతారు. స్వామి కూడా అయ్యో నాన్న నా కోసం ఇంత పూజ చేశావా అని లేచి రెండు చేతులు మీ శిరస్సు మీద పెట్టి ఆయన ఆశీర్వచనం చేసినట్టు, అమ్మవారు కోటేశ్వరరావు తాగబోయ్ అని కొద్దిగా పాలు తీసి ఇచ్చినట్టు, కాసిన పాలు మీరు తాగినట్టు, ఇవంతా యథార్థం. ఇక్కడ చేసిన పూజలో 1,00,000 వంతు అసలు పూజ పడుతుంది, ఆ పూజలో 1,00,000 వంతులు పూజే పడుతుంది. ఎందుకో తెలుసా అండి? అక్కడ మనస్సు నిలబడింది కనుక. అందుకే శంకరులు వెర్రివారే చెప్పలేదు, రత్నైకల్పిత మానసం హిమజల ఈ స్నానం చ దివ్యాంబరం అని. స్వామి అవన్నీ మనస్సుతో సృష్టిస్తున్నానయ్యా, అన్ని తిను, అన్ని తాగు, ఇదిగో అభిషేకం చేసేస్తున్నానన్నారు. ఇక్కడ చెయ్యడం అలవాటైపోయిందా? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. వాడు నడిచి వెళ్ళిపోతున్నటువంటి దేవాలయం. ఎందుకని వాడు నిరంతరం చేసేస్తూనే ఉంటాడు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రాది రచన అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. వారి నోటి వెంట వచ్చింది వేదవాక్ అవుతుంది. సత్యం వారు పలకడం కాదు, వారు పలికింది సత్యం అవుతుంది. ఎందుకని వాడి నాడీ మండలం అంతా తప్పించిపోయింది. ఎప్పుడు భగవదారాధనే, ఎప్పుడు భగవదారాధనే లోపల జరిగిపోతుంటుంది. పార్ట్ టైం పూజ కాదు అది, ఫుల్ టైం పూజ. వాడు నిద్రపోతున్నా ఆ ఊపిరి కూడా సోహం సోహం అని భగవదారాధన చేసేస్తుంటాడు. అలవాటైపోయింది. ఇదే నేను సినిమా గురించి చెప్పానని అనుకోకండి, శంకరాభరణంలో చూపిస్తారు. సోమయాజులు గారు నిద్రపోతుంటే ఆ శిష్యుడు వచ్చి కీర్తన పాడుతుంటాడు. ఆ కీర్తన పాడుతూ పాడుతూ కీర్తన మరిచిపోతాడు. మధ్యలో మరిచిపోయి అక్కడ వరకు పాడి ఆ తరువాత ఏమిటి మానస సంచరరే, ఆ కీర్తన కూడా మనస్సు లగ్నమైన యోగి పురుషుడు అయ్యుంటే నిద్రలో కూడా పూర్తి చేయగలిగి ఉండాలి అని మానస సంచరరే అని అది పూర్తి చేయలేక శిష్యుడు తరువాతి చరణం గుర్తు రాక బాధపడుతుంటాడు. జాగృతిలో ఉండి శిష్యుడు గుర్తు రాలేదు, నిద్రలో ఉండి గురువు గారు పూర్తి చేస్తారు. నిద్రలో కూడా దేని మీద ధారణ? దాని మీద ధారణ. జాగృతిలో ఉండి పొరపాటు పడుతున్నాడు అంటే మనస్సు నిలబట్టలేదు. నిలబడిన మనసు ఎవరిది? నిద్రపోతున్నా నిలబెట్టిన వాడిది. వీడు బ్రహ్మ విద్వరుడు అంటుంది శాస్త్రం. ఆ స్థాయికి పెరుగుతాడు. ఆ పెరగడానికి ఎల్కేజీ పూజ. అందుకని ఈ పూజ మానస పూజకి వెళ్ళాలి. ఆ వెళ్ళిపోతే ఇది కాదు లోనున్న నేనని ఉండిపోతాడు. ఉండిపోతే ఏమవుతుంది? ఆనందం అనుభవిస్తాడంటే తిరుపతి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆనందం చిన్ని మెట్లు ఎక్కడంతో ప్రారంభం. టిక్కంటి కాటేజీ దొరికితే సంతోషం, ఆర్జిత సేవ దొరికితే సంతోషం. సంతోషానికి పతాక స్థాయి ఎప్పుడు? ఆనంద నిలయంలో వాడి ముందు నుంచి ఉన్నప్పుడు. అలా ఈ జీవన యాత్రలో ఈ పూజ చేసి 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 డస్సిపోయి అన్నమాచార్యుల వారిలో అడుగుతాడు, స్వామి ఇంకా అలా చెయ్యడానికి కూడా ఇది ఉపకరించట్లా, నాలుక కూడా పర్మిట్ చేయట్లా, శక్తి సడలిపోయింది స్వామి, అందుకని ఇందులోంచి తీసేసి నీలో కలుపుకోవా అని అడుగుతాడు. కట్టుకున్నప్పుడు ఆర్జిత సేవ దొరికినప్పుడు ఎంత పొంగిపోతాడో. అందుకే శ్రీరంగే శరదశతం సహసుహృద్గర్వేణ నిష్కంటకం నిర్దుఃఖం సుసుఖంచ దాస్య రసికాం భుక్త్యా సమృద్ధిం పరాం యస్మత్పాద సరోరుహాంతరరజస్వామత్వమంబాపిత సర్వం ధర్మమపి త్వమేవ భవన స్వీకురకస్మాత్ కృపాం అంటారు శ్రీగుణరత్నకోశంలో. అమ్మా, నా కడుపున పుట్టిన వాళ్ళు అందరూ ఐశ్వర్యంతో ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది కోరుకోవలసిన కోరిక. అందుకే పూర్వం ఏమిట్రా ఇంక నీ చేసేదేముందిరా, మీ అందరూ చల్లగా ఉన్నారు ఇలా ఉంటే చాలనివారు. అది అలవాటు అవుతుంది. అలవాటై ఏమండి మీకు ఫలానా వ్యాధి వచ్చిందండి అని చెప్పాడు అనుకోండి, చాలా సంతోషిస్తాడు. అమ్మయ్య అంటే తిరుపతికి టికెట్ దొరికింది, రిజర్వేషన్, స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వాడికి ఎంత ఆనందం. పూర్వం అటువంటి మానసిక బలం పెంచుకునేవారు. అమ్మయ్య అయిపోయింది, ఇంకా దీన్ని దేనికోసం వచ్చాను. ఈ తనూభవులు అనేవారు. అందుకే పిల్లలు అనేవారు కాదు పూర్వం, తనూభవులు శరీరంలో
కుటుంబంలోంచి వచ్చారు. వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఆ పిల్లాడికి ఉద్యోగం వచ్చేసింది, ఆ పిల్ల పెళ్లి అయిపోయింది. ఇంకేమిటి నేను చేసేది దీంతో, ఇక దానికి ఉపయోగిస్తాను. ఉపయోగించి ఇది పడిపోవాలి ఒకనాడు. ఇది పడిపోతుంటే అమ్మయ్య దేనికోసం వచ్చిందో దానికి చేసి 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 అరిగిపోయిన గంధపు చెక్కలా, వెలిగిపోయిన నీరాజనంలా, కాలిపోయిన ఒత్తిలా, స్వామి పాదాల మీద వాడిపోయిన పువ్వులా, చిట్ట చివరి శ్వాస ఆ నామం చెప్తూ వాడిలో కలిసిపోతే ఇది నిర్మాల్యమై నిలబడిపోతుంది. ఆ తర్వాత తీసేసిన పువ్వు కళ్ళకద్దుకుని పారేస్తారు. పడిపోయిన శరీరాన్ని మహాత్ముడిగా వెళ్ళిపోయాడు రా, ఉన్నన్నాళ్ళు 10 మందికి ఉపయోగపడి వెళ్ళిపోయాడు అని విసిరేస్తారు. ఎప్పటికైనా విసిరివేయబడక తప్పదు. కానీ అలా ఒక్క పూజా పుష్పం అయితేనే కళ్ళకద్దుకు విసురుతారు. ఇంకొక పుష్పం అనుకోండి, వేశ్యతలలో ధరించిన పుష్పం అనుకోండి, దాన్ని కళ్ళకద్దుకోరు. బతికున్నన్నాళ్ళు దీని భోగం కోసం చూసిన వాడు అనుకోండి, ఇప్పుడు కళ్ళకద్దుకోబడడు. అందుకని ఇది ఎలా ఉపయోగపడాలో చివరి సంస్కారం అంచేష్టి సంస్కారం. 16 సంస్కారాల్లో పూజలో 16వది మంత్రపుష్పం. అది పరమాత్మగా నిలబడిపోవడం, అది సోహం. ఆ స్థితికి తీసుకెళ్లగలిగిన ఎక్సర్సైజ్ పూజ. అటువంటి పూజకి హద్దు పెట్టారు పెద్దలు. 60 వచ్చిందంటే కాషన్ ఆర్డర్ పడిపోయినట్టు. ఇంకా తరువాత మందగించేస్తుంది శరీరం. అందుకే 60కి దగ్గరలో రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ కూడా. 60కి పూర్వం రిటైర్ చేసేవారు, ఇప్పుడు 58కే చేస్తున్నారు. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు 60కి చేస్తున్నాయి. సంవత్సరాలు కూడా తెలుగులో 60, షష్ఠి పూర్తి కూడా 60. 60 అంటే 60 తెలుగు సంవత్సరాలు చూసి ఏ సంవత్సరంలో పుట్టాడో ఆ సంవత్సరానికి వచ్చేసాడంటే వాడు భగవంతుని యొక్క కటాక్షం పొందాడు. ఇంకా తరువాత శరీరాన్ని పిల్లల కోసమని విర్రెక్కిపోకూడదు, వాళ్ళకి ఆశీర్వచనం చేయడానికి ఉండాలి. భగవత్ కైంకర్యానికి ఎక్కువ ఉపయోగించి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందమని, ఆ తరువాత వచ్చేటటువంటి కష్టం కాని సుఖం కాని ఆనందం కాని దేన్నైనా సరే భగవత్ విభూతిగా స్వీకరించగలిగిన మానసిక ధైర్యం ఇమ్మని అడగడానికి ఉగాది పచ్చడి తింటారు. అందుకని మిగిలిన పచ్చళ్ళు వేరు, ఉగాది పచ్చడి అప్పుడప్పుడు చేసుకు తినరు. ఉగాది పచ్చడి ఉగాది నాడే తింటారు. అంటే సంవత్సరం మొదట్లో తింటే అందులో ప్రత్యేకం వేపు వేస్తారు. వేప చెట్టు కూడా ఎవరు నేర్పారో ఈ ఉగాదికే పువ్వు పూస్తుంది. ఆ చేదు కలుపుకుంటారు, పులుపు కలుపుకుంటారు, తీపి కలుపుకుంటారు, వగర కలుపుకుంటారు, అన్ని కలుపుకు తింటారు. ఏమిటి దాని అర్థం? ఎప్పుడు భగవానుడు మీ వెనకాతల బంట్రోతులా వచ్చి అస్తమానం సుఖాలు కల్పించమని అడగకూడదు. కష్టం వచ్చినా పూర్వజన్మలో చేసినది ఈ జన్మలో అనుభవించాలి. కానీ వాడు ఎంత దయామయుడు, అనుభవించగలిగిన ధైర్యాన్ని ఇస్తున్నాడు. స్వామి ఈ ధైర్యం ఇలాగే ఉండని, నా మనస్సుకి ఆ నా మనస్సుకి ఏది రాని ఇది నీ కృప, నీ విభూతి అని అనుభవించగలిగిన ధైర్యాన్ని అని అడిగి వాడి పాదముల నుంచి తప్పుకోకుండా ఉండాలి. ఏదో కష్టం వచ్చిందని ఎందుకండి అనవసరం, ఇన్ని పూజలు చేస్తే వాడు నాకేమిచ్చాడు అని వదిలేయకూడదు. వదిలేయకుండా సీతమ్మ తల్లికి కష్టం వస్తే వదిలేసిందా రామచంద్రమూర్తిని? త్యాగరాజు గారికి కష్టం వస్తే వదిలేశారా? రామరాజు గారికి కష్టం వస్తే వదిలేశారా? ఎప్పుడూ వాడి పాదముల యందు అనురక్తి ఉండేటటువంటి స్థితిని ఇమ్మని అడగడమే ఆ ఉగాది పచ్చడి అని ప్రత్యేకం పేరు పెట్టుకుని ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు. అందుకని ఉగాది నాడు ప్రత్యేకం పిలిచి అర్హులైనటువంటి వారికి దానం చేస్తారు. ఇవన్నీ మనకి సంప్రదాయంలో ఎందుకు వచ్చాయి అంటే సంవత్సరం అంతా అలా జరగాలి. కానీ నిజంగా దొరగారిది ఎంత గొప్ప సంస్కారమో, కానీ నిజంగా ఒక తెలుగువాడు ఎలా చెయ్యాలో అలా చేశారు. చక్కగా అమ్మగారిని అన్నగారిని పిలిపించుకున్నారు. అమ్మగారి చేత అంటే పాపం వీడేదో నా ఎందు వారికి ఉన్న ప్రీతి నేను దానికి తగిన అర్హుణ్ణి అని కాదు అని ఉన్నమాట చెప్పకపోతే మళ్ళీ అదో కృతజ్ఞత. ఈ పంచె వారు పెట్టిందే ఇవాళ ఉదయం అని నాకు పంచె, లేకపోతే నా వంటి వాడికి పంచెపెట్టడమే. పాపం పంచెపెట్టి ఆ అమ్మగారిది ఎంత కృతజ్ఞతో, అది తల్లిదండ్రుల పట్ల ఉండవలసినటువంటి భక్తి అని చక్కగా 10 మందిని పిలిచి భగవత్ సంబంధమైనటువంటి 4 మంచి మాటలు చెప్పబోయే అంటే మళ్ళీ ఆ కథ ఈ కథ ఎందుకు, నిత్యం ఉపయోగించేటటువంటిదైతే ఏ ఒక్క ఉపచారం ఎవరిని ఉద్ధరించినా దానికి నా ఊపిరి ఉపయోగపడి ధన్యత పొందుతాను అని ఆ పూజా మందిరం, ఆ షోడశోపచార పూజ 16 విధానాలు ఎందుకు వచ్చాయి, అందులో ఉన్న రహస్యాల్ని సంక్షిప్తంగా వివరణ చేశా. లేకపోతే యథార్థంగా ఇందులో ధ్యానం అని కానీ అసలు భక్తి అన్న మాట తీసుకున్నాం అనుకోండి, భక్తి అంటే ఏమిటి, సగుణ భక్తి అంటే ఏమిటి, నిర్గుణ భక్తి అంటే ఏమిటి, సాత్విక భక్తి, రాజస భక్తి, తామస భక్తి, మళ్ళీ భక్తిలో సామాన్య భక్తి, విశేష భక్తి, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మస్థాయి, ఆ జ్ఞాని, ఈ స్థాయిలు ఆ భక్తి ఎలా పెరుగుతుంది, జ్ఞానం ఎలా అవుతుంది, కామ్యం ఎలా అవుతుంది, ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే మహాప్రభు అదే నెల్లాళ్ళు. భక్తి అన్న మాట మీద నెల్లాళ్ళు మాట్లాడినా ఉండిపోతుంది. అయినా భగవానుడు అనుగ్రహించినంత మేర ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి సమయంలో భగవత్ సంబంధంగా 4 మాటలు చెప్పుకోవాలి అని చెప్పుకున్నాం. దానికి ఇంత అద్భుతంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దొరగారికి నా అభినందనలు, ఆశీస్సులు,
తెలియచేసుకుంటూ, వారు నాకన్నా పెద్దలైన ఆశీర్వచనం చేయడానికి నాకు జన్మతః ఒక అధికారం ఉంది, అందుచేత ఆశీర్వదిస్తూ వారి ఇంట్లో చక్కగా ఈ సంవత్సరం అంతా మీకు వారికి అందరికీ మంగళప్రదంగా అందరికీ ఆనందం కల్పించి, ఒకవేళ కర్మవశాత్తు ఏవైనా చిన్ని చిన్ని కష్టములను పడవలసినటువంటి స్థితి ఏర్పడినా ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా తట్టుకోగలిగినటువంటి మానసిక పరిణితిని పరమేశ్వరుడు కటాక్షించుగాక. అనుకోకుండా సడన్ గా పిల్లాడికి బిట్స్ పిలానీలో సీట్ వచ్చినట్టు టెలిగ్రామ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఢిల్లీకి జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్ళినా తనకు శక్తి కాకపోయినా ఏసీ 2 టైర్ లో కొనుక్కున్నా, అయ్యో ఇంత డబ్బెట్టి కొన్నానే టికెట్ అని బెంగ లేకుండా, ఫోన్లే పిల్లాడికి ఇవాళ ఏసీ 2 టైర్ లో బిట్స్ పిలానీలో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నానని సంతోషం పొందడం ఆనందంగా ఉంటుందో, అలా చిన్ని చిన్ని కష్టాలు వచ్చినా వాడి యందున్నటువంటి భక్తి చేత వాటిని తట్టుకోగలిగిన శక్తిని వాడు కటాక్షించుగాక. కానీ ఆ భక్తి మాత్రం ఎన్నడూ చెక్కు చెదరకుండా అనుగ్రహించమని వాడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.